కొన్ని సమస్యలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. సమస్యల మీద మనకి జయము రావాలన్నా కూడా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సరే, ఇవన్నిటి కూడా అలా ఉంచితే, అసలు మీ ఊర్లో పాస్టర్ గారు నాకు ఏ సమస్య లేదు అన్నవాళ్ళు ఒక్కసారి మీ చేయి చూపిస్తారా? అయ్యా, చాలా సమస్యలతో ఉన్నామండి, ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు, ఈ ఉపవాస కోటాల్లోనన్నా నాకు ఏదన్నా దేవుడు మేలు చేస్తాడని, ఈ సమస్యల నుండి బయటపడాలని ఆశ కలుగుతూ ఉన్నానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయి చూపించండి. మంచిది, చాలా సంతోషం. కలిసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాము. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఊర్లో భయంకరమైన కరువు వచ్చిందంట. ఆ కరువు వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బహు భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారంట. ఏమిటయ్యా ఇబ్బంది అంటే, వర్షం కురవకపోతే పంటలు పండుతాయా? పండవు. వర్షం కురవకపోతే పశువులు బ్రతుకుతాయా? బ్రతకవు. వర్షం కురవకపోతే జరగాల్సిన పనులేవి సవ్యంగా జరగవు. అంటే ఇప్పుడు వర్షం అవసరమా లేదా? అవసరమే. కానీ ఆ దేశంలో వర్షం కురవట్లేదంట. వర్షం కురవని కారణం చేత దేశమంతా కరువులో ఉందంట. భయంకరమైన కరువు ఏలుబడి చేస్తుంది. ఆ కరువు వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి. పంటలు పండని కారణం చేత మనుషులు బాధలు అనుభవిస్తున్నారు. ఇటువంటి కారణం చేత అయ్యో మా బ్రతికేంటి ఇలాగైపోయింది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వాళ్ళ హృదయ వేదనతో సాగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు ఒక ఆయనకి భారం ఇచ్చాడు. ఆ దేశాన్ని గురించి దేవుడు ఆయనకి భారం ఇచ్చాడు. ఇలాగే ఉంటే ఇక దేశం వల్లకాడైపోతుంది, సమాధుల తోట అయిపోతుంది. ఇక దేశంలో బ్రతికు ఉన్నవాడు ఎవడు ఉండడు, అందరూ చచ్చిపోతారు. అందుకని ఒక ఆయనకి దేవుడు భారం ఇచ్చాడు. సరే, అసలు విషయానికి వద్దాం. ఒక ఆయన సమస్యకి కారణమయ్యాడు, ఇంకొక ఆయన సమస్య నుండి ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు ఆ ఇద్దరు గురించి మనం నేర్చుకుందాం. ఒక ఆయన సమస్యకి కారణం, ఇంకొక ఆయన సమస్య నుండి బయటికి రావడానికి కారణం. రెండు చెప్తారా ఒకసారి? ఒక ఆయన సమస్యకి కారణం, ఇంకొక ఆయన సమస్య నుండి బయటికి రావడానికి కారణం. అసలు ఆ ఊర్లో, ఆ దేశంలో వర్షాలు కురవకపోవడానికి, ఆ దేశంలో కరువు అనుభవించడానికి, ఆ దేశంలో ప్రజలందరూ బాధలు అనుభవించడానికి ఒక ఆయన కారణం. రెండవ వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఆ దేశం పట్ల భారం కలిగింది, ఆ దేశంలో ఉన్న ప్రజల పట్ల భారం కలిగింది, వాళ్ళందరి పట్ల ప్రేమ కలిగింది. ఇప్పుడు ఆ దేశ క్షేమం కొరకు ఒక ఆయన నిలబడి ఆ కరువు అంతా తీరిపోయి మరలా దేశంలోనికి సమృద్ధి రావడానికి కారణమయ్యాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండు చేతులు పట్టుకొస్తే రెండు చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. రెండు విషయాలే చెప్తాను, పెద్ద ఎక్కువ చెప్పను. ఏమండి, నేను బోధకుడినే కానీ బాధకుడిని కాదు, కాబట్టి జాగ్రత్త. రెండు విషయాలు శ్రద్ధగా వింటే గనక ఈ ఇద్దరిలో మీరు ఎవరో మీకే అర్థమైపోతుంది. ఏమండో, ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థమైపోద్ది, సమస్యలు ఎలా పోతాయో కూడా అర్థమైపోద్ది. కాబట్టి ఏదో ఒక నిర్ణయంలోనికి మీరు రావడానికి కూడా ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఏమండి,
కనుక జాగ్రత్తగా ఇక విషయంలోనికి వెళ్దాం. నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి సంగతి, మొదటి సంగతి జాగ్రత్తగా వినండి. ఆయన పేరు ఆహాబు. ఈ ఆహాబు అనేటువంటి ఆయన ఇజ్రాయేలీల రాజు. ఏ రాజు? ఇజ్రాయేలీలకు రాజు. అయితే ఈ ఆహాబు అనేటువంటి ఆయన చక్కగా ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని బిడ్డే అనండి సార్ అన్నమాట. దేవుని బిడ్డే. మన ప్రాంతాల్లో పిలవాలంటే క్రైస్తవుడే అనండి సార్. క్రైస్తవుడే. ఏమండి? అయితే ఇజ్రాయేలీల రాజుగా దేవుడే ఆహాబు నియమించాడు. ఏ అధికారమైనా ఎవరి వల్ల వస్తుంది? పర్లేదు చెప్పండి, దేవుడి వల్లే వస్తుంది. ఎన్ని పోటీలు చేసినా, ఏమండి, ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు నిలబెడితేనే అధికారం దేవుడు చేతిలోకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఎక్కడో ఉండాల్సినోడిని ఎక్కడికో తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన పేరు ఆహాబు. ఉన్నతమైన స్థానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ దేవుడికి ఎంత రుణపడి ఉండాలి? దేవుడు వల్లే రాజు అయ్యాడు, దేవుడు మూలంగానే అధికారం వచ్చింది, దేవుడు వల్లే ఆయనకు ఆ స్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడికి ఎలా ఉండాలి? రుణపాత్రుడై ఉండాలి, రుణస్థుడై ఉండాలి. కానీ అదేంటో ఆయన చేసే ప్రతి పని కూడా దేవుడికి ఇష్టం లేనివే చేస్తున్నాడు, దేవుడికి నచ్చనియే చేస్తున్నాడు, దేవుడికి అవి అస్సలే నచ్చట్లేదు, అలాంటి పనులే చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాడు. ఎక్కడికి వెళ్ళడం మానేశాడు? పర్లేదు చెప్పండి గట్టిగా, ఏం కాదు. ఎక్కడికి వెళ్ళడం మానేశాడు? దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం ఉందంట. ఆ యెహోవా బలిపీఠం మీద బలులు అర్పించబడుతూ ఉండాలి. కానీ వచ్చిన బాధ ఏంటంటే, ఇదిగో ఆ బలిపీఠం ఇదే, ఒకవేళ ప్రస్తుతానికి ఇదే బలిపీఠం అనుకోండి. ఏంటిది? ఇదే బలిపీఠం అంటే బలులు అర్పించే పీఠం. చెప్పండి ఏంటిది? బలులు అర్పించే పీఠం. అయితే ఈ బలిపీఠం రెగ్యులర్గా రోజు ఇక్కడ ఏమవ్వాలంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. కానీ వచ్చిన బాధ ఏంటంటే ఈ బలిపీఠం ఇలా పడిపోయి ఉందంట. ఏమైంది? బలిపీఠం మీద బలులు అర్పించబడాల్సింది పోయి బలిపీఠమే పడిపోయింది. కానీ బలిపీఠం పడిపోయిందని తెలిసినా రాజు దీన్ని నిలబట్టట్లేదు, దీని మీద బలులు కూడా అర్పించట్లేదు. అంటే ఒక్క విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అతని జీవితంలో దేవుడి వల్లే రాజు అయ్యాడు, కానీ ఇప్పుడు దేవుణ్ణే లెక్క చేయట్లేదు. ఏం చేయట్లేదు? దేవుణ్ణే లెక్క చేయట్లేదు. ఇంకొక విషయం చెప్పాలి. ఎప్పుడైతే దైవ భయం మనుషులకు ఉంటుందో అప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మానవ జీవితంలో దేవుడే లేకుండా పోయాడో ఇక ఆ వ్యక్తి చేసే ప్రతి పని దేవుడికి నచ్చని పని అయి ఉంటుంది. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఏమండి, మొదట ఇదిగో తల్లిదండ్రులు అంటే భయం లేదనుకో, ఆ పిల్లోడు చేసే ప్రతి చేష్టలు ఎలాగుంటాయి? తప్పుడుగానే ఉంటాయి. ఏమండి, అలాగే దేవుడు అంటే భయం లేకపోతే, దేవుడు అంటే లెక్క లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పని కూడా తప్పుడుగానే ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలి. ఏమండి, పెళ్ళిడు వచ్చింది, ఏం చేయాలి? పర్లేదు చెప్పండి, ఏం కాదు. ఓరి తల్లులు చెప్పండి రా, ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. తమ్ముళ్ళు వెనకాల ఉన్నారు కదా, ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అబ్బో వెరీ గుడ్. ఏమండి, పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది, ఎవరిని అడిగి చేసుకోవాలి? భలే చెప్పారండో, కొంతమంది బాగా చెప్పారు. కానీ కొంతమందికి దేవుణ్ణి అడిగి చేసుకునే విధానం లేదు. ఒక ఊర్లో ఓ తమ్ముడు వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి ఆ అబ్బాయిని కాలేజీకి పంపుతున్నాడంట.
కాలేజీకి పంపిస్తా, జాగ్రత్తగా బ్యాగ్ తగిలిచ్చి కాలేజీకి వెళ్ళినానా అని చెప్తున్నారు. చెప్తుంటే ఆ పిల్లోడు బాగానే కాలేజీకి వెళ్తున్నాడు. కానీ మరి ఏమైందో సడన్గా ఒక అమ్మాయి ఆయనకి పరిచయం అయింది. సరే, ఇక రోజు ఆ అమ్మాయితో మాటలు కలుపుతున్నాడు, స్లోగా మాటలు కలిపాడు. ఇక కొద్ది రోజులకి ఏమైందంటే జాగ్రత్తగా ఆ అమ్మాయిని అదే కాలేజ్ దగ్గర నుంచి అలా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకుని వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, రై నిన్ను కాలేజీకి బ్యాగ్ తగిలిచ్చి శుభ్రంగా వెళ్ళరా అని పంపిస్తే ఇప్పుడు నువ్వేమో ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఇంట్లో ఎడతానంటున్నావు. నిన్ను ఆ పిల్లని ఎవడ పోషిస్తాడరా, నువ్వే పోషించుకో అని వేరే కాపురం పెట్టేశారు. ఇప్పుడు బ్యాగ్ తగిలించుకొని కాలేజీకి వెళ్ళడానికి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు గమేళ అట్టుకొని తాపీ పనికి వెళ్తున్నాడు. ఎక్కడికి? మొన్నటిదాకా ఏం మోయమన్నారు వాళ్ళ నాన్నగారు? బ్యాగ్ మోయిరా, రేపు అన్న రోజు బతుకు తెరువు ఉంటుంది అని చెప్తే నాకు బ్యాగ్ వద్దు, ఏం కావాలంటే ఇప్పుడు గమేళ. అందుకని నేనేమంటాను తెలుసా, కొద్ది కాలం ఆగితే జీవితం బాగుంటుంది. కంగారు పడిపోతే ఏం మోయాలి? గమేళాలు మోయాలి. సర్లే, నేను గమేళాలు మోస్తున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారని కాదు నా ఉద్దేశం, తప్పుగా అనుకోకండి. సరే మొత్తానికి ఆ కుర్రోడికి ఇప్పుడు పిల్లోడు పుట్టేశాడు, పాప పుట్టేసింది. ఎటేటేటేటి డైపర్లు తక్కువ రేటు ఉంటాయా? పాల డబ్బాలు తక్కువ రేటు ఉంటాయన్నా? మామూలుగా ఉండదు, మరి కష్టమైపోతుంది. మొన్న మనకు తెలిసిన ఒక కుర్రోడు వెళ్ళి అడుగుతున్నాడు, ఒరే బావా పెళ్లి చేసుకున్నావు కదా, ఎలాగుంది జీవితం అని అడిగాడంట. అయితే ఆ కుర్రోడు అంటున్నాడంట, చేసుకునేదాకా ఆరాటం, చేసుకున్నాక పోరాటం అంటున్నాడంట. నేనైతే ఇలా చేశాను కానీ నువ్వు మాత్రం ఇలాంటి పని మాత్రం చెయ్యకురా అని చెప్తున్నాడంట. నా మాటలు అర్థమవుతున్నాయా బిడ్డలారా? ఇదిగో దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే చేసే ప్రతి పని తప్పటడుగే ఉంటుంది కానీ సరైన అడుగుగా మాత్రం ఉండదు. అందుకనే చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఏమండో, ఇక్కడ ఆహాబు అనేటువంటి ఆయన చేసుకోవడం తొందరపడి చేసుకున్నాడో తెలీదు, తెరం తప్పిపోయి చేసుకున్నాడో తెలియదు, కానీ చేసుకోవడమే యెజబేలు అనే అమ్మాయిని చేసుకున్నాడు. చెప్పండి ఎవరిని? పర్లేదు, చెప్పాలి గట్టిగా. వినండి. యెజబేలు ఎవరు అనంటే ఆమె యెహోవా భక్తురాలు కాదు. ఆమె ఏమండి బయలు యొక్క భక్తురాలు. బయలు అనండి ఒకసారి. బయలు యొక్క భక్తురాలు. ఆ బయలు ఏం కోరుకుంటారో తెలుసా? ఇలా చూడండి, రక్తాలు చీరుకోవాలంట. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే, ఆవిడ కరుణ కావాలంటే ఏం చీరుకోవాలి? శరీరాన్ని చీరుకోవాలి. అబ్బో, అంత చీరుకోనే అంత భక్తి ఆవిడ చేసేస్తుందంట. కానీ చూడండి, ఆహాబు ఎప్పుడైతే ఆమె స్నేహం పట్టాడో ఇప్పుడు మొత్తం రూట్ అంతా మారిపోయింది. నా మాటలు జాగ్రత్తగా అర్థమవుతుంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇదిగో, నీ సహవాసాన్ని బట్టి నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో, కొంతమంది సహవాసం తప్పుడుగా ఉంది, కొంతమంది రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. నువ్వు సరైన వ్యక్తితో స్నేహం చేస్తే నీ బ్రతుకుని దేవుడు ఉన్నతమైన చోట్ల ఉంచాలనుకుంటున్నాడు. 6 నెలలు సహవాసం చేస్తే, అబ్బో మీకు తెలుసు కదా, మా ఊర్లో ఒక రోజున జాంకాయ ఉందండి. అయితే ఇది కొద్దిగా తేడాగా ఉంది. సరే, దాన్ని ఆనుకొని ఇంకొక జాంకాయ ఉంది. నేను అనుకున్నాను, పోనీ ఇది బాగానే ఉంది కదా అనుకుంటే, ఆ పాటికే నేను చూసే పాటికే ఏమైందంటే, ఈ కుళ్ళిపోయిన ఈ జామ పండులో ఉన్న పురుగులు దాన్ని అతుక్కొని ఉన్న మంచి జామ పండులోకి దూరాయి. సగం మట్టుకు తినేసినాయి, లోపల తినేస్తున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు చేసే సహవాసాన్ని బట్టి నీ యొక్క బ్రతుకుని ఇదిగో సాతాను జాగ్రత్తగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు.
కాబట్టి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను, ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ సహవాసం మారితే నా దేవుణ్ణి బ్రతుకు మార్చబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఇదిగో చాలా మంచోళ్ళు వాళ్ళు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు వ్యక్తులతో కలిసి తిరుగుతున్నారు, అందువల్ల జీవితాలు నష్టపోతున్నారు. ఇదిగో ఆహాబు యెజెబెలుతో స్నేహం చేశాక ఇదిగో అప్పటికే యెహోవా బలిపీఠం పడిపోయింది. ఇప్పుడు యెజెబెలు వచ్చి చెప్తుంది ఏమని తెలుసా? ఓ ఆహాబు, ఆహాబు, మనం బయలుకి ఒక చక్కని మందిరం కడదాం. దేనికి కట్టాలంట? గట్టిగా అనండి ఒకసారి. ఇదిగో దేవుడికి ప్రార్థన చేయడానికి టైం లేదు, దేవుడు బలిపీఠం కట్టడానికి డబ్బు లేదు, దేవుడికి ఇదిగో తన బలాన్ని వినియోగించడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ ఎవరికి కడతాడంట మందిరం? బయలుకి కడతాడంట. అంటే తన సమయం, 2 తన ధనం, 3 తన బలం, తనకున్న తలాంతులు అన్నీ దేనికి? బయలుకి. అయ్యో, నా మాటలు అర్థమవుతున్నాయి దేవుని బిడ్డలారా. ఇదిగో దేవుడికి నీ జీవితం ఉపయోగపడకపోతే దెయ్యం వాడుకుంటుంది నిన్ను. ఎవరు వాడుకుంటారు? అందుకనే ఒక భక్తుడు ఇలా చెప్తాడు, ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడే ప్రభువు చేతుల్లో పనిముట్టంట. ఇదిగో అపవిత్రుడు అపవాది చేతుల్లో ఆయుధం లాంటోడంట. అపవిత్రుడు అనండి సార్, పరిశుద్ధుడు అనండి సార్. ఎస్, ఇదిగో నువ్వు పరిశుద్ధంగా ఉంటే ప్రభువు చేతుల్లో ఉండగలుగుతావు. ఒకవేళ లేదు పాస్టర్ గారు నేను అపవిత్రంగానే బ్రతుకుతాను అని అంటారా, ఈ పూట నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? సాతాను వాడుకుంటాడు నిన్ను. ఎవరు? దెయ్యం వాడుకోవాలా, దేవుడు వాడుకోవాలా? గట్టిగా చెప్పండి ఒకసారి. మచ్చుకి చెప్తాను, ఏమండోయ్, దేవుడు వాడుకుంటే నీ దశ మారిపోద్ది. దెయ్యం వాడుకుందనుకో జీవితానికి ఎప్పుడూ లేనంత దరిద్రత పట్టుకుంటుంది, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మొన్న మధ్యకాలంలో రాజమండ్రిలో నాకు తెలిసిన ఒక దైవజనురాలు ఫోన్ చేశారు. అప్పటికి నేను చీరాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. తిరిగి వస్తున్నాను, తిరుగు ప్రయాణంలో నన్ను ఆవిడ చెప్తున్నారు, అయ్యా మా చర్చ్కి ఒక అబ్బాయి వస్తున్నాడు, ఆ అబ్బాయి పరిస్థితి బాగుండలేదు, దయచేసి ఒకసారి మీరు ఆ అబ్బాయిని మీట్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అని అడిగారు. సరే, మొత్తానికి అంతలా అడుగుతున్నారు, ఏదో సీరియస్ కేసే అని వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాం. తీరా ఒక 1 అవర్ ప్రేయర్ చేశాను ఆ పిల్లోడి కోసం. ప్రేయర్ అయిపోయాక ప్రభు చెప్తున్నాడు ఆ పిల్లోడితో వ్యక్తిగతంగా మాట్లాడమని. ఇంతకీ జరిగిన సంగతి ఏంటంటే, ఈ అబ్బాయికి సరిగ్గా 10th క్లాసులో మంచి మార్కులు ఏం రాలేదు, కానీ వాళ్ళ నాన్నగారు చిన్న పని చేసుకొని బ్రతుకుతాడు, వాళ్ళ అమ్మగారు ఆ ఇంట పాచి పని చేసుకొని బ్రతుకుతుంది. కానీ నా కొడుకు బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆ పిల్లోడిని ఒక పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు. కానీ ఈ కుర్రోడు తప్పుడు స్నేహాలు బట్టి, తప్పుడు సహవాసాలు బట్టి నింపాదిగా ఏమండి అమ్మ నాన్న చెప్పిన మాటలకి పెడ చెవి పెట్టడం మొదలెట్టాడు. చర్చికి వస్తున్నటువంటి పిల్లోడే రావడం మానేశాడు. నింపాదిగా గోదారొట్లు తిరుగుతున్నాడు, గోదావరి గొట్టంటా తిరుగుతున్నాడు, జాతరలంటా తిరుగుతున్నాడు. పేరు జోసఫ్. ఏం పేరు? యోసేపు అని పేరెట్టుకున్నాడు. బతుకులో యోసేపు ఎక్కడ కనబడట్లేదు, అసలు అంతా తేడాగానే ఉన్నాడు. తీరా ఇప్పుడు పరిస్థితి ఎలాగొచ్చిందంటే, అమ్మా నాన్న నేను ఇంకా చదవను, నేను హైదరాబాద్ వెళ్ళి మిమ్మల్ని తమ్ముళ్ళని నేను పోషిస్తానంటున్నాడు. ఏటేటేటేటే ఒరే కాలేజ్ బ్యాగ్ పెట్టుకుని కుదురంగా కాలేజీకి వెళ్ళి చదువుకురారా అంటే ఏంటంటున్నాడు? వద్దంట, హైదరాబాద్ వెళ్ళిపోతాడంట, పోషిస్తాడంట. అయితే ఈ లోపల వచ్చిన సమస్య ఏంటో తెలుసా? కడుపులో భయంకరమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి రక్తపు వాంతులు అవుతున్నాయి ఆ పిల్లోడికి. హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, చచ్చిపోయేలాగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఇప్పుడు దేవుడు ఆ పిల్లోడిని పట్టుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇదిగో ఆ పిల్లోడితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాతో చెప్తున్నాడు ఏమనంటే, తమ్ముడు ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నీ ప్రాణం దేవుడు నిలబెడతాడు.
ఇప్పటికే నువ్వు చచ్చిపోయే స్థితికి వచ్చేసావు, కానీ దేవుడు నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. రాని పాప బ్రతుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను దర్శిస్తాడని, అదిగో అక్కడే మందిరంలోకి తీసుకెళ్ళాను. నేను బయట ఉండి ప్రార్థన చేస్తున్నాను. వర్షం పడిపోతుంది, ఓ పక్కన తడిచిపోతున్నాను. తడిచాను పర్లేదు. ఆ లోపలికి వెళ్తే తన పాపాలు ఒప్పుకోవడం విషయమై ఎక్కడన్నా ఒకవేళ సంశయిస్తాడేమోనని బయటే ఉన్న నా పిల్లలు లోపల నుండి ప్రార్థన చేస్తున్నాడు. చాలా పెద్ద మందిరం. అయితే ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని హస్తం పరలోకం నుండి వచ్చి ఆ పిల్లోని తాకింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ బాబు ఒక అర్ధగంట అలాగే ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి బయటకు వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య ఇక ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాను, ఆ పాత స్నేహాలు విడిచిపెట్టేస్తాను, మీరు ఇప్పుడిస్తే ఇప్పుడే బాప్తీసం తీసుకుంటాను నేనని చెప్తున్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని మహింపొరుద్దాం. కొట్టే దేవుడు కొద్ది గట్టి కొడితే పుణ్యం అన్నవతనే. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మరలా కొద్ది రోజులు పోయాక అడిగాను ఆ పాస్టమ్ గారిని, అమ్మ ఏంటి ఆ పిల్లోడు పరిస్థితి? ఇప్పుడు బుద్ధిగా కాలేజీకి వెళ్తున్నాడండి, కుదురంగా చర్చికి వస్తున్నాడండి, మందిరంలో చక్కగా ఉంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో స్నేహం పాడైంది, బ్రతుకు పాడైంది. ఇదిగో ఈ రోజున నీ సహవాసం ఎవరితో ఉంటుంది? తాగుబోతోడితో తిరుగుతున్నావా? ముసలమ్మ ముచ్చట్లు పెట్టి అక్కతో తిరుగుతున్నావా? సీరియల్ ఎట్టుకొని కూర్చుని అమ్మతో కూర్చుంటున్నావా? కాదు 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 కాదు. అలా చేస్తే ఆ ఊర్లో పరిస్థితి ఏమైందో తెలుసా? ఇదిగో భయంకరమైన కరువు వచ్చిందంట. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, జబ్బు వస్తే చూపించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఊరంతా భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. దేవుడు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. దేవుడు అక్కడ ఇదిగో గొప్ప చేయబడట్లేదు. ఒక మాట మీకు చెప్తున్నాను వినండి. భూమిని ఇచ్చినోడు దేవుడు, ఆకాశాన్ని ఇచ్చినోడు దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేసినోడు దేవుడు, నీకు ప్రాణం ఇచ్చినోడు దేవుడు, ఇదిగో నీకు ఊపిరి పెట్టినోడు దేవుడు. అలాంటి దేవుడికే చాలామందికి టైం లేదు. ఐఎమ్ బిజీ అంటున్నారు చాలామంది. కానీ ఒక మాట మీకు చెప్పనా, ఎవరు దేవుడికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ మీదకి దేవుని దీవెనలు మెండుగా రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని సన్నిధిలో అధికంగా గడుపుతారో వాళ్ళ మీదకి అత్యధికమైన కృప ఈ పూట నా దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, ఇప్పటి వరకు నీ టైం అనవసరమైన చోట్ల వృధా చేసేవేమో. అక్క, అన్న, అనవసరమైన స్నేహాలతో తిరిగేవేమో. ఒక్కసారి నా దేవుడు మరలా పిలుస్తున్నాడు, తిరిగిరా, కమ్ బ్యాక్ టు మీ, నా వైపు రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఒకవేళ ఈ స్వరం నీకు వినబడుతుంటే ఇది దేవుని స్వరమే అని నువ్వు గుర్తించగలిగితే యేసు వైపు రా. నా దేవుడు మరలా పడిపోయిన చోటే నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏ చోట ఇదిగో అన్ని కోల్పోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావో, ఎన్ని నష్టపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావో, మరలా అదే పరిస్థితుల్లో నా దేవుడు నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇదిగో ఇప్పుడు ఈ ఆహాబు యెజబేలుతో ఉన్నాడు. యెజబేలు ఆహాబును పూర్తిగా తిప్పేసుకుంది. ఎస్, కాలు దూరే సందెత్తానంటండి. అబ్బో, మీకు ఒక చిన్న కథ చెప్తాను, బాగుంటుంది. పర్లేదా? చెప్పనా? కథలు ఇష్టమేనా? ఓసారి ఇష్టమైతే ఇలా చేయి చూపించండి, ఇలా చూపించు. నా ఇష్టమే, మీకు అందరికి నాకు ఇష్టమే. నాకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఇష్టమే. నిన్నే అనుకుంటా వాళ్ళ మమ్మీతో చెప్తున్నాడు, మమ్మీ నాకు స్టోరీ చెప్పు మమ్మీ అని అడుగుతున్నాడు. ఇప్పుడు రాత్రి కుటుంబ ప్రార్థన అయిపోయింది, పడుకుంటున్నాం, చెప్తున్నాడు, మమ్మీ నాకు స్టోరీ చెప్పవా అని అడుగుతున్నాడు. ఏ స్టోరీ చెప్పనంటే పుస్తకం కూడా ఎత్తున్నాడు. బైబిల్ స్టోరీస్ ఉంటాయి, బుక్స్. ఆ స్టోరీ పట్టుకుని రమ్మంటున్నాడు. సరే, మంచిది. వినండి. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఎడారి ప్రాంతంలో ఒక ఆయన మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాడంట. చేసుకుంటుంటే సరే, ఆయన మోయడానికి ఒక ఒంటి ఉందంటే. ఏంటది? ఒంటి. ఎడారిలో ఉండే విధానం ఏంటంటే, పగలంతా విపరీతమైన ఎండ కాసేస్తుంది, సాయంకాలం అయ్యేటప్పుడు విపరీతమైన చలేసేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఈయనున్న ప్రాంతంలో ఉదయం అంతా ఎండ,
సాయంకాలం విపరీతమైన చలి. అయితే వ్యాపారం అయిపోయిన తర్వాత గుడారం వేసుకొని శుభ్రంగా లోపల దుప్పటి ముసుగెట్టుకొని పడుకుంటున్నాడు ఆయన. పడుకొని ఉంటే ఈ లోపల బయట ఆ ఒంటెని కట్టాడంట. ఒంటేమో ఆయన్ని దుప్పట్లు లాగుతుందంటే ఇలాగా, యజమాని కొంచెం కనికరించు, చలికి వేసేస్తుంది, కొంచెం లోపల చేర్చుకోవా అని అడుగుతుంది మాట. అడిగితే పోన్లే రోజంతా నన్ను మోస్తుంది కదా, నాకు సహాయం చేస్తుంది కదా, నా వస్తువులన్నీ ఇదే మోస్తుంది కదా అని ఇదిగో ఈ తల పెట్టుకోవడానికి, చెవులకే కదా ఎక్కువ చలేస్తుంది, అందుకని తల పెట్టుకోమని లోపల కొంచెం చోటు ఇచ్చాడంట. జస్ట్ దేనికి? తల పెట్టుకోమన్నాడంట. సరే, రాత్రి గడిచింది, తెల్లారింది. తెల్లవారే సమయానికి బిడ్డ బయట ఉన్నాడు, ఒంటె లోపల ఉన్నది. ఏం జరిగింది? బుర్ర పెట్టుకోవడానికి చోటెత్తే బ్రదర్ని బయటికి తోసేసింది. సైతానికి చిన్న చోటు ఇచ్చారనుకో మీరు, ఎంత అనండి, పర్లేదు ఏం కాదు, చిన్న చోటు అనండి ఒకసారి, పర్లేదు ఏం కాదు, చిన్నదనండి, మరలా అనండి ఏం కాదు, చిన్న చోటు ఇచ్చారనుకో మొత్తం అల్లేస్తాడేక, మొత్తం అల్లేస్తాడు. అమ్మోడు మామూలోడు కాదు. హవ్వమ్మ దగ్గరికి వచ్చి హాయ్, హలో, హౌ ఆర్ యూ, దేవుడు ఏ పండన్నా తినద్దన్నాడా అని మొదలెడితే తినద్దన్నాడు, తింటే ఏమవుతా, చచ్చిపోతామంట. నిజమా? నిజంగా చచ్చిపోతారా? పండు తింటే నువ్వు దేవత అయిపోతావు అని చెప్తే, అవునా దేవత అయిపోతానా అని మొత్తం పళ్ళని తినేసింది. తినేసాక దిగంబరత్వం వచ్చేసింది. ఆవిడేమనుకుంది, నేను ఒకదాన్ని పోతానా అని, నేను ఒకదాన్ని పోతే కుదురుతుంది ఏంటి అని. చూడండి, తాను చెడ్డా కోతంట. అయ్యి మీకు తెలీదు, అది వనమంతా తెలిసిందంట. ఆవిడ ఒక్కతే పోవడం కాకుండా ఎవరిని పోగొట్టేసిందమ్మా? బ్రదర్ గారు, వాళ్ళ భర్త గారు, ఆయన్ని కూడా చంపేసింది. నేనేమనుకుంటానంటే ఆ హవ్వమ్మకున్న భక్తి, ఆవిడ ఏమనుకుందంటే నేను పోవడమే కాదు, నాతో పాటు మా ఆయన కూడా పోవాలి అనుకున్న బుద్ధి, నేను బాగుపడమే కాదు నాతో పాటు మా ఆయన కూడా బాగుపడాలన్న బుద్ధి మనకు వస్తే ఈ పాటికి మన సంఘంలో మీకంటే ఎక్కువ పురుషులే ఉంటారు. స్తోత్రం చెప్పండి. అయ్యయ్యో, నేను మిమ్మల్ని తిట్టలేదు. ఆవిడికి రివర్స్ అయింది. మనం భక్తిలో గనక అది చూపించగలిగితే మన జీవితం ద్వారా అనేక మంది దీవించబడిపోతారు. ఆమెను అనండి ఒకసారి, పర్లేదు గట్టిగా అనండి ఒకసారి. టైం అయిపోతుంది, వేగంగా వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది కాబట్టి. ఏమన్నా మొదటి రోజు కోవటం కదా, కొద్దిగా టైం లేట్ అవుతుంటుంది, ఒక్కొక్కరికి ఫ్లైట్ లేట్ అవుతుంటుంది, పర్లేదు ఏం కాదులే. రేపన్నా టైంకి ఎక్కేయండి, ఫ్లైట్ తొందరగా వచ్చేయగలుగుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, పర్లేదు గట్టిగా అనండి ఒకసారి. ఆయన పేరు ఏమన్నాను? ఆహాబు. వాళ్ళ భార్య పేరు ఏంటంట? యెజబెలు. ఆవిడ తప్పుడు మార్గంలో నడిపించింది వాళ్ళ ఆయన్ని. నా మాట అర్థమవుతుందా? సంఘమా, నువ్వు తప్పుడు మార్గంలో నడిపించకూడదు, కానీ నీ కుటుంబాన్ని సవ్యమైన మార్గంలో నడిపించుకోగలగాలి. ఆమె ఎస్, తప్పుడు మార్గంలో కాదు నడిపించాల్సింది. ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఒక కొడుకు సాయంకాలం అయితే వాళ్ళ అమ్మగారి దగ్గరికి, అమ్మా ఇదిగో కొత్త పెన్సిలే అని తీసుకొచ్చాడంట. ఎక్కడదరా అని అడగలేదు, కానీ భలే బాగుందిరా, రే చిన్నోడా ఎప్పుడన్నా నువ్వు ఇదిగో ఇలాంటి పెన్సిల్ ఎట్టుకొచ్చావా అన్నదంట. ఆహాహా సూపర్. సరే, కొద్ది రోజులు గడిచింది. మమ్మీ ఇదిగో తోటకూర అని పట్టుకొచ్చాడంట. ఆహాహా, రే చిన్నోడా నువ్వు ఎప్పుడైనా పట్టుకొచ్చావా? పెద్దోడు చూడు భలే పట్టుకొస్తున్నాడు. ఆహాహా రైట్. కొద్ది రోజులు పోయాక ఇంకోటే, కొద్ది రోజులు పోయాక ఇంకొకటి. అదే కొద్ది రోజులు పోయాక ఒక్కసారే 10 మంది ఇంటి మీదకి వచ్చారంట. ఏమ్మా పెద్దోడేడి? ఏంటి, మా ఇంట్లో దొంగతనం చేశాడు మీ వాడు. మా వాడు అలాంటోడు కాదండి. మరి పెన్సిల్ ఎలాగొచ్చింది? తోటకూర కట్ట ఎలాగొచ్చింది? ఎలాగొచ్చినాయి?
పెంపకం సరిలేదు అనండి ఒకసారి, పర్లేదు గట్టిగా అనండి ఒకసారి. దేవుని బిడ్డలారా, నా మాటలు అర్థమవుతున్నాయా? కొన్ని సమయాల్లో కుటుంబ జీవితాలని నీ చేతులారా నువ్వే పాడు చేస్తున్నావు. టీవీలు ఉన్నాయా ఇంట్లో? ఉంటాయా తెలుసా? మొన్న ఒక ఆవిడ మా ఊర్లో ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు 60 ఇంచీల టీవీ కొనుక్కున్నామండి. ఎన్ని? అమ్మ బాబోయ్! హోమ్ థియేటర్ కూడా ఫిట్ చేసామండి. మీరు వచ్చి ఒక్కసారి రిబ్బన్ కట్ చేస్తే, ప్రార్థన చేసి ఓపెనింగ్ చేస్తే ఇంకా చూస్తా ఉండిపోతాను అయ్యగారు. ఇదివరకు నెలకో సినిమా చూసేది ఆవిడ, ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే పెట్టేసింది, హోమ్ థియేటర్ పెట్టేసింది. ఆవిడ సెడతది, వాళ్ళ ఆయన సెడతాడు, వాళ్ళ కొడుకు కూతురు కూడా. నేను మాట చెప్పనా, ఆవిడ అది కొనక ముందు ఆవిడ వాళ్ళ పిల్లలిద్దరూ మందిరానికి వచ్చేవారండి. ఏనండి వాళ్ళ ఆయన గారు శుభ్రంగా ఉద్యోగానికి వెళ్ళి నెలకు వచ్చే జీతం తీసుకొచ్చి ఆవిడ చేతులు ఎట్టేవాడు. ఏనండి జరిగిన సీన్ ఏమైందంటే, ఆవిడ ఇంట్లో టీవీ పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని చూస్తానుంటే వాళ్ళ ఆయన గారు కూడా శుభ్రంగా కూర్చొని చూస్తా ఉద్యోగం మానేసాడండి. శుభ్రంగా తాగుడికి అలవాటు పడిపోయాడండి. ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోతే పిల్లల్ని కూడా ఇంట్లోనే పెట్టుకొని టీవీ చూపిస్తుందండి. మొన్నటిదాకా శుభ్రంగా చదువుకునే కుర్రోడు ఇప్పుడు పబ్జీ ఆడుకున్నాడు ఇంట్లో. ఏం ఆడుకుంటున్నాడు? ఎంత ఉంటాడు, వాడికి మంచి టాలెంట్స్ ఉన్నాయి, అన్ని గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఆవిడ ఇంటిని పోషించడానికి పనికి వెళ్తుంది. ఏది పాడు చేసింది? నేను మాట చెప్పనా, ఇంట్లో బలిపీఠం లేదు ఆవిడకి, ఇంట్లో ప్రార్థన లేదు ఆవిడకి, ఇంట్లో ఆత్మీయత లేదు ఆవిడకి. పూర్తిగా ఆత్మీయత అంతా ఇదిగో పడిపోయిన పరిస్థితుల్లోకి వచ్చేసి ఇప్పుడు కుటుంబం అంతా ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఏడుపు కారణంగా మారకూడదు, కానీ దేవుడు ఈ పూట నీ నోట నిండా ఆనందాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఇదిగో చాలా రోజులు అయిపోయి ఉంటుంది నువ్వు నవ్వి, అందరి ముందు నవ్వుతున్నావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏంట్రా నా బ్రతుకు ఎలాగైపోయింది, నా పిల్లల బ్రతుకు ఎందుకు ఎలాగైపోయింది, నా భర్త బ్రతుకు ఎందుకు ఎలాగైపోయింది, నా భార్య బ్రతుకు ఎందుకు ఎలాగైపోయింది, మేమే ఎందుకు ఎలాగైపోతున్నాం అని చాలాసార్లు ఏడుస్తున్నావే. ఒక మాట చెప్పనా, దేవుణ్ణి జీవితంలో పడద్రోయబడిపోయి ఉన్నాడు. ఒక్కసారి దేవుణ్ణి మరలా ఉంచాల్సిన స్థానంలో నువ్వు నిలబెట్టగలిగితే నా దేవుణ్ణి నిన్ను అన్ని చోట్ల నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏ చోట్ల నువ్వు పడిపోతున్నావో, ఏ చోట్ల నీ ఆర్థిక స్థితి పడిపోయిందో, ఏ చోట్ల నీ ఇదిగో ఆరోగ్య స్థితి పడిపోయిందో, ఏ చోట్ల నువ్వు చదువులో పడిపోయావో, ఏ చోట్ల నువ్వు అన్ని పరిస్థితుల్లో పడిపోయావో, దీనంతటికీ ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? ఎవరిని పడగొట్టేశావు? దేవుడు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. ఈ పూట మరలా చెప్తున్నాను, ఇలాంటి భయంకరమైన కరువు కాటకాల మధ్యలో ఉంటుండగా దేవుడు ఏలియా అనే ఒక ఆయన లేపాడు. చెప్పండి, ఎవరైనా గట్టిగా అనండి ఒకసారి. అదే ఊర్లో ఆహాబు ఉన్నాడు, అదే ఊర్లో ఏలియా కూడా ఉన్నాడు. అయితే ఆహాబు దైవ స్వరం వినట్లేదు, ఎవరి స్వరం వింటున్నాడు? యెజబేలు అనండి. ఏలియాకి యెహోవా స్వరం వినబడుతుంది, ఆహాబుకి యెజబేలు స్వరం వినబడుతుంది. నేను అడుగుతున్న మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఎవరి స్వరం చేత నడిపించబడుతున్నావు? యెహోవా స్వరం చేత సంఘం నడిపించబడితే ఆ సంఘం వర్ధిల్ల చేయబడబోతుంది. ఆమె యెహోవా స్వరం చేత నువ్వు నడిపించబడడం ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఎండిపోయిన భూమి మరలా ఇదిగో పంట భూమిగా మారబోతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్ని మరణాలను ఇంట్లో చూస్తున్నావో ఇక మీదట జీవాన్ని ఇంట్లో చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ కొడుకు బయటికి వెళ్తే ఎప్పుడు చూసినా ఏదో గొడవ తీసుకొస్తున్నాడేమో, ఎప్పుడు నీ కొడుకు కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నీ కూతురు బయటికి వెళ్తే
అవమానమే పట్టుకొస్తున్నారేమో, ఇక మీదట నీ ఇంట్లో దేవుడు ఘనత తీసుకురాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు వినే విషయాలు మారాలి, నిన్ను నడిపించే వ్యక్తులను నువ్వు మార్చుకోవాలి. అయ్యా, నేను యెజబేలు మాట విన్ను, నేను ఎవరి మాట వింటాను? యెహోవా మాట వింటాను. చెప్పండి ఆ మాట, యెహోవా అనండి ఒకసారి. ఎస్, యెజబేలు మాటలు మనం వింటే మన బ్రతుకులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. అది మనల్ని తప్పుడు త్రోవలో నడిపిస్తుంది. దేవుడా అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, మోకాళ్ళ జీవితమా అక్కర్లేదు, ఎంజాయ్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు జల్సాలు చేస్తావు. నేను మాట చెప్పనా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ప్రార్థన చేస్తావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సేవ చేస్తావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దేవుని కొరకు నిలబడగలుగుతావు అని దేవుడు మాట్లాడుతుంటుండగా నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే దౌర్భాగ్యమైన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన ధన్యకరమైన జీవితంగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇదిగో చాలామంది అపవిత్రమైన కార్యాలకి వయసుతో సంబంధం లేదు. మొన్న ఇంత ఉన్నాడు కుర్రోడు, వాళ్ళ మేనమామ చెప్తున్నాడు, రే స్టెప్ అయ్యి ఏమై. మరి ఈ ఊర్లో ఆ డైలాగ్ విన్నారో లేదో తెలియదు కానీ మొన్న కుర్రోడు, రే ఆ సినిమాలు గట్టా చూడకూడదురా, వాళ్ళ మమ్మీ చెప్తుంది చర్చకొత్తదన్నమాట. ఆడు అన్నాడు, ఇలా చూపించి ఏదేదో అంటాడమ్మా, తగ్గేదే లేదంట. అలాగంటే వాళ్ళ మమ్మీ ఒంగోబెట్టి 4 అడేసింది. అంటే అమ్మ తగ్గిపోతానే, ఏమైపోతానా, తగ్గిపోతానే. అలాగుండాలి అమ్మలంటే. అప్పుడు కుర్రోళ్ళు కుదురొచ్చేస్తారు. ఆమెనండి, పర్లేదు గట్టిగానండి. నువ్వే స్టెప్ వేయమన్నావు అనుకో, రేపు అన్నారు నెత్తి మీద వేస్తాడు స్టెప్. ఎక్కడేస్తాడమ్మా? చాలామంది అమ్మలు, చాలామంది నాన్నలు మా దగ్గరికి వచ్చి ఏడుతారయ్యా, నా కొడుకు సరిలేడండి, నా కూతురు బతుకు బాగోలేదయ్యా. నువ్వు చిన్నప్పటి నుండి వాళ్ళని నడిపించిన విధానం, మన పిల్లలు చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో సాప్ అయిపోదురుగాక. ఆమె అనాలే. హన్నాకి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. లేకపోతే దేవుని మందిరానికి వచ్చి ఏడుతుంది. వాళ్ళ పెనిన్నా అని వాళ్ళ తోటికోళ్ళలో కావడం. ఇలాంటి తోటికోళ్ళు ఉండాలి మనకి. ఆమెనంటే అంటే తోటికోళ్ళు ఉన్నా పర్లేదు కానీ అలాంటి ఆవిడ ఉండకూడదులే. అదే అయితే ఆ తోటికోళ్ళు ఎలాంటిది అనుకుంటున్నారు? నాకున్నారు నీకు లేరు అంటున్నారు. అనండో సార్, ఓ అనమ్మా, నాకున్నారు నీకు లేరు. కొంతమంది వాళ్ళకు ఉద్యోగం ఉందనుకో పట్టుకోలేం, నాకుంది నీకు లేదు. వాళ్ళకి కారు ఉందనుకో పట్టుకోలేం, నాకుందే. వాళ్ళకు కొంచెం ముక్కు తిన్నంగా ఉందనుకో, నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా నువ్వు అంటారు కొంతమంది. ఒక మాట జాగ్రత్తగా నండి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడి నాకున్నారు నీకు లేరు అంటుంటే మాటి మాటికి ఆమె విసిగిస్తుందంట. చూడండి, ఆమె విసిగిస్తుంటే ఈవిడి కృంగిపోలే, నిరాశ చెందలే, దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మొదలెట్టింది. హల్లెలూయా. కొంతమంది నీకంటే గొప్పవాళ్ళుగా ఉండొచ్చు, నీకంటే ఉన్నతంగా ఉండొచ్చు, వాళ్ళ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో. నీ చుట్టాల్లో, నీ స్నేహితుల్లో, నీ ఇరుగు పొరుగులో, ఇదిగో నీ మందిరంలోనే కొంతమంది నిన్ను తక్కువగా చూస్తున్నారేమో. ఏం కంగారు పడిపోకు, ఇదే మందిరంలో మోకాళ్ళేసి ప్రార్థన చేయి, వాళ్ళకంటే దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. రోషం తెచ్చుకొని మోకాళ్ళ మీద చూపించాలి మన పౌరుషం. ఎక్కడా? కన్నీటితో ప్రార్థన చేస్తుంది, అయ్యా మగబిడ్డనిస్తే నీకే ఇచ్చేస్తాను మందిరంలో పాలు ఇవ్వడవుగానే అని సమర్పణలోకి వచ్చింది. ఒక మాట వినండి, సమర్పణలోనికి రానంత వరకు దేవుడు ఆమెకి బిడ్డలవలే. కొన్నిసార్లు దేవుడు నీ నోట ఆ సమర్పణ వస్తుందని చూస్తున్నాడు, అందుకనే కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఆ మాట దేవుడికి చెప్పగలిగితేయ్యా నేను అది విడిచిపెట్టేస్తాను, అది నీ కొరకు ఇచ్చేస్తాను అని నువ్వు ఏదైతే బిగబెడతా ఉన్నావో దాన్ని ఈరోజు దేవుడికని వదిలే, నా దేవుడు ఇప్పటి వరకు చూడని దీవెన నువ్వు చూసేటట్టు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో హన్న చాలా చక్కగా కన్నీటితో ప్రార్థన చేస్తుంది మందిరంలో. ప్రార్థన 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 చేస్తూ ఉంటుండగానే
ఏలి వచ్చి దైవజనుడు, ఈమె మత్తురాలైపోయి తాగేసి ఉందేమో అనుకున్నాడు. అంత లెక్క ప్రార్థన చేస్తుంది ఆవిడ. చూసారా, తన లోనికి తాను రానంతగా ఎక్కెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అలాంటి కన్నీటి ప్రార్థనలు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాయి. అలాంటి కన్నీటి ప్రార్థనలు నీ జీవితాలు నిలబెట్టబోతున్నాయి. ఇదిగో అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక వాగ్దానం చెప్పాడు దైవజనుడు నోట నుండి. ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకున్న మనవి నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆనందంతో కళ్ళ నీళ్లు తుడుచుకొని నవ్వుతూ ఇంటికి వెళ్ళిందంట. అంటే ఎందుకు నవ్వింది? వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి. ఎస్, వాగ్దానం రిపోర్ట్లు మార్చబోతుంది. ఆమెను చెప్తాం గట్టిగా. ఇదిగో చక్కని మగబిడ్డ కలిగాడు. ఇప్పుడు వాళ్ళ పెనిన్నా ఉంది కదా, పేరేంటండి? పర్లేదానండి, తోటికోళ్ళు ఏమైపోయి ఉంటుందో అనండి. నాకున్నారు లేరన్నది కదా. ఎవరు పుట్టేశారు? సమూయేలు పుట్టేశాడా? ఉద్యోగం రాదనుకున్నాను, వీడికి వచ్చేసిందా? వ్యాపారంలో నిలబడ్డనుకున్నావు, నిలబడిపోయాడా? సేవ చేయలేడు అనుకున్నావు, చేసేస్తున్నాడా? వీడు జబ్బుతో ఉన్నాడు అనుకున్నావు, దేవుడు ఆరోగ్యం ఇచ్చేసాడా? ఎస్, దేవుని సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. దేవుని బిడ్డలారా, ఒక సమయం రాబోతుంది, నిన్ను అన్న నోర్లు ఒక రోజున నోరెల్లబెట్టి దేవుణ్ణి మహిమపరిచే ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. ఎస్, నీ దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు. ఆమేన్. కృంగిపోకు, నిరాశ చెందకు, నా బతుకు ఇంకెలాగే ఉండిపోతేమో అనుకోకు. నో, ఇట్స్ నాట్ పర్మనెంట్. గొడ్డుతనం పర్మనెంట్ కాదు. మరలా ఇదిగో గొడ్రాలు పిల్లల్ని కనబోతుంది. ఆమేన్. ఇదిగో అనారోగ్యం పర్మనెంట్ కాదు, మరలా దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఈ అప్పుల సమస్యలతోనే కూరుకుపోవు, దేవుడు మరలా నిన్ను ఆర్థికంగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఒకవేళ త్రాగుబోతు భర్త అలాగే ఉండిపోడు, నువ్వు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు. తాగుబోతోడు తిరుగుబోతోడుగా ఉన్న ఆ వ్యక్తిని నా దేవుడు మందిరంలో ఘనమైన పరిశుద్ధుడిగా నిలబెట్టబోతున్నాడు. నమ్మినోళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కొట్టే దేవుడు గట్టిగా. హల్లెలూయా. చదువు అవ్వట్లేదయ్యా నా కొడుక్కి, భవిష్యత్తు బాగోలేదయ్యా నా బిడ్డకి అనుకుంటున్నావేమో. థామస్ ఆల్వా ఎడిసన్కి చిన్నప్పుడు చదువు అవ్వలేదు. వాళ్ళ టీచర్ అమ్మన్నదంట, ఇదిగో నీ కొడుక్కి నేను చదువు చెప్పలేను, ఇదిగో నీ కొడుక్కి ఇంకెక్కడన్నా చదివిపించుకో, లేకపోతే ఇంట్లో పెట్టుకొని చదువు నేర్పించుకో అని మేడం కాగితం పంపించిందంట వాళ్ళ మమ్మీకి, ఆ పిల్లోడి చేత. ఏ తల్లి కన్నా ఆనందం కలుగుతుందంటే అలాంటి చదివితే? నీ కొడుక్కి మేము చదువు చెప్పలేం అంటే ఏ తండ్రి అన్నా తల్లి అన్నా ఆనందించగలుగుతారా? అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ లెటర్ చూస్తూ ఏడ్చేస్తుంటే ఆ పిల్లోడు అడుగుతున్నాడు, మమ్మీ ఏం రాశారు మేడం? అరే, నీకు చదువు చెప్పేంత జ్ఞానం మీ మేడంకి ఇంకా రాలేదంటరా అంటే రివర్స్లో చెప్పింది మాట. చెప్పి నీకు ఇక మీద నేనే చెప్తాను అని రోజు ఆ పిల్లోడి చేత ప్రార్థన చేపిస్తూ ఆవిడ ప్రార్థన చేసుకుంటూ రోజు నింపాదిగా చదువు నేర్పించింది. ఎంత గొప్పోడయ్యాడో తెలుసా? ఈ రోజున రాత్రులు కూడా పగలు అనుభవిస్తున్నామంటే బలుబు ఉందే, దాన్ని కలిపెట్టినోడు అతనే. అతి చిన్న వయసులో దాన్ని కనిపెట్టగలిగాడు. అదొకటే కాదు, 1000కి పైగా వస్తువుల్ని కనిపెట్టాడు ఆయన. చప్పట్లు కొడుతూ ప్రభువుని గానపరుద్దా. ఎక్కడి నుండి వచ్చింది? జ్ఞానము లేని కొడుక్కి తల్లి కన్నీటి ప్రార్థన జ్ఞానం అనుగ్రహించగలిగింది. మీరు అనుకుంటారు, ఇదిగో దేవుడు చేయగలడా? వాళ్ళకి చేసినోడు నీకు చేయడా? ఆ కులపోడికే కాదు, ఏ కులపోడికన్నా చేస్తాడు. ఆ ఊరోడికే కాదు, ఏ ఊరోడికన్నా చేస్తాడు. ఆ మతమోడికే కాదు, ఏ మతమోడు అడిగినా చేస్తాడు. హల్లెలూయా. మత్సుద్భవః మతః అన్నారు పెద్దలు. మనిషి మతిలో నుండి పుట్టింది మతం. ఈరోజు అంటే తెల్ల బట్టలు వేసుకొని యేసు ప్రభు సేవ చేస్తున్నాను కానీ 3 చోట్ల,
కానీ ఒకప్పుడు అడ్డునామాలు పెట్టుకొని, చెవిలో పువ్వు పెట్టుకొని, చేతిలో కొబ్బరికాయ పట్టుకొని, తల గుండ్రు కొట్టించుకుంటూ రోజుకొక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కుటుంబం మాది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా మా ఇంటి ముందు నుండి వెళ్ళినా నెత్తి మీద పసుపు నీళ్ళు చల్లేవారు మాకు. ఏంటే మైలు పడిపోతామని. అయితే మా తాతయ్య బత్తుల గంగరాజు గారు కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు చుట్టొచ్చేసాడు. అబ్బో, ఎన్నో నదులు ములిగాడు, ఎన్నో చోట్లకు తిరిగాడు, అన్న దానాలు చేయించాడు, ఏమండి వస్త్రదానాలు చేయించాడు, ఎన్నో చేయించాడు. తల మీద ప్రతిమలు పట్టుకుని ఊరేగించేవాడు. ఇది కాదన్నట్టు ఇంకా నెమ్మది లేక ఆయన ఒక చోట స్థలం తీసుకొని గుడి కట్టించి, గుడికి పెద్దగా ఉండి అర్చకులను పెట్టి వాళ్ళకి నెల నెలా జీతబత్యాలు ఇచ్చి అంతా చూసుకునేవాడు. అయినా మా తాతయ్యకి ముచ్చటగా 3 అలవాట్లు ఉండే. ఒకటి, రోజుకి 50 చుట్టలు కాల్చేవాడు. రెండోది, చక్కగా మందు తాగేవాడు. వేసవకాలం వస్తే కళ్ళు తాగేవాడు, సెలవు చేస్తుందంట. ఇక మూడోది, రాజమండ్రిలో 3 పోర్షన్లు ఇల్లుంటే ఒక పోర్షన్ మా తాతయ్య తీసుకొని 2వ పోర్షన్ అద్దెకిచ్చేసి 3వ పోర్షన్ పేకాట క్లబ్ చేసేసాడు. ఇలా ముచ్చటగా 3 అలవాట్లు, మంచియో చెడ్డయో మీకే తెలియలేక. ఏమండి, కాల్చిన చుట్టలు, తాగిన మందు ఊరకే లేదు, గుండె కన్నం పెట్టింది, ఊపిరితిత్తులను పాడు చేసింది, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయాయి. ఇక పూర్తిగా అంతా నష్టపోయిన పరిస్థితుల్లో ఉంటుండగా నమ్ముకున్న వాళ్ళు అందరూ దూరం అయిపోయారు. బెల్లం ఉన్న చోట ఏముంటాయి? చీమలు, ఏగలు అబ్బో వచ్చేస్తాయి. ఎప్పుడైతే మా తాతయ్యకి ఆరోగ్యం పోయిందో, డబ్బులన్నీ అయిపోతున్నాయని తెలిసిందో, డాక్టర్లు కూడా ఇక చచ్చిపోతాడు ఈయన, ఇంటికి తీసుకెళ్ళిపోండి, వారం రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పేసిన టైంలో చూడండి, గుడి స్నేహితులు, చుట్ట స్నేహితులు, మందు స్నేహితులు, పేకాట స్నేహితులు, రే గంగరాజు గారికి బాగోలేదురా అని పక్క వీధిలోండి వెళ్ళిపోవడం మొదలెట్టారు. ఏంటి, ఈదులోండి వస్తే ఎక్కడ డబ్బు సాయం అడుగుతారోనని అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నాకు 2 మేకులు ఇవ్వండి, కరెంటు ప్లగ్లో పెట్టి చచ్చిపోతాను. ఇంత దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే నేను చెప్తున్నాను వినండి, మీకులాంటి ఒక అమ్మ, అక్క మీకులాంటి ఒక అమ్మ మా ఇంటికి వచ్చి యేసయ్య గురించి సువార్త చెప్పింది. హల్లెలూయా. అందరూ దూరం అయిపోయారు. కానీ ఆవిడొచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా బాగోని అన్నారంట కదా. కానీ నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నాడండి. 12 సంవత్సరాలుగా ఒక భయంకరమైన స్త్రీల సంబంధమైన సమస్యతో బాధపడుతుంటే ఆవిడ్ని బాగు చేశాడు. 18 ఏళ్ళుగా నడుము వంగిపోతే ఒక ఆవిడ్ని బాగు చేశాడు. 20 ఏళ్ళుగా పక్షవాతంతో ఉంటే బాగు చేశాడు. ఆ డాక్టర్ గారు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు అంటే మా తాతయ్య అంటున్నాడు, నిజమమ్మా, నన్ను కూడా బాగు చేస్తాడా? అన్నీ పోయినాయి, నన్ను కూడా నిలబెడతాడా? ఎవరు ఆ డాక్టర్ గారు? ఎక్కడ ఉంటాడు? ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? మన దాకా వస్తారంటావా అని అంటే, అయ్యా డబ్బులేం ఖర్చు అవ్వవు, ఉచితంగా వైద్యం చేస్తాడు, ఇదిగో మీరు ఎక్కడుంటే అక్కడికే వచ్చేస్తాడు. మా తాతయ్య ఆవిడ చెప్పిన మాటలకు అంటున్నాడు, అంత జాలి కలిగిన వాళ్ళు ఎవరున్నారమ్మా? అంత డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసే వాళ్ళు ఎవరున్నారు? అంత ప్రేమామయుడు ఎవరున్నారు? అంత కరుణామయుడు ఎవరున్నారంటే ఆవిడ ఇంతకు దాపరకం అనుకుని డైరెక్ట్గా చెప్పేస్తాను. మీరు అన్నట్టు ఆయన ప్రేమామయుడే, జాలి కలిగినోడే, కరుణామయుడే. మరి ఆయన ఎవరో కాదు, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెప్పింది. హల్లెలూయా. మీరు సప్పట్లు బాగానే కొట్టారు, కానీ మా తాతయ్య తాసుపాముల లెగిసాడండి మీదకి. తాసుపాము లెక్క లెగిసి అంటున్నాడు ఇప్పుడు, ఓయ్ అమ్మ నాన్నగారు అన్నావు అని ఇప్పుడు దాకా ఊరుకున్నాను, కానీ లేకపోతే ఈ పాటికి 2 చెంపలు ఇంకా మిగిలిన నేను చెప్పలేను. ఇంకా అన్ని మాటలు అన్నాడు. ఇదిగో మా ఇంటి చుట్టూ చూస్తున్నావా, బోళ్ళు మంది ఉన్నారు, ఎవడు నాకు సాయం చేయలేదు, ఇప్పుడు వచ్చి యేసుప్రభు సాయం చేస్తాడా? తిడతానేమన్నాడు. ఇంకా ఆవిడ తిడితే తిట్టుకున్నాడని తిట్టనిచ్చింది అలాగే ఉన్నది. దిక్కుమాలిన ఆవిడ కాదు ఆవిడే. మీరు అనుకుంటున్నారేమో ఏ దిక్కు లేక సంచట్టుకుని వచ్చేసిందని. కాదు. వాళ్ళ ఆయన గారు మిలిటరీ ఆఫీసర్. ఆయన వాళ్ళకి 3 పిల్లలు, 2 కొడుకులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, వాళ్ళ కుమార్తె రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. ఏం మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. దిక్కు లేక మా తాతయ్య దగ్గరికి సువార్త చెప్పడానికి రాలేదు, యేసు ప్రభువే దిక్కు అని చెప్పడానికి వచ్చింది ఆవిడే. హల్లెలూయా. ఆ మాట మా తాతయ్య గారికి చెప్తున్నంటే కోపం వచ్చేస్తుంది ఆయనకి.
ఓ ఫైర్ అయిపోతున్నాడు. ఫైర్ అయిపోతుంటే ఏం ఫైర్ అయిపోయినా ఏముందో లెగలేడు. ఎక్కడ నుండి పైకే పనిచేది, కింద పనిచేది. అదే ధైర్యం ఇంకా ఆవిడికి. ఏమన్నా అంటాడో ఇంకా లెగడు కదా అనుకొని అక్కడే నెత్తి మీద ముసుగేసుకొని, మీరు నవ్వుతున్నారు కానీ ఆవిడ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను. సొంత తండ్రి చచ్చిపోతే ఏడుతారు చూడండి, అలా ఏడుతుంది. సొంత ఏమంటే కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏడుతూ చూడండి తల్లి, అలా ఏడుతుంది. అలా కన్నీటితో 15 గంట 20 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే మా తాతయ్య ప్రార్థన కదిలిపోయాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మాటలు పనిచేయలేదు కానీ కన్నీటి ప్రార్థన పనిచేసింది. ఎస్, ఆవిడ ప్రార్థన 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 చేస్తుంటే మా తాతయ్య అనుకున్నాడు, ఇప్పటి వరకు పసుపుతో అభిషేకం తెలుసు, కుంకుమతో అభిషేకం తెలుసు, పూలతో అభిషేకం తెలుసు, పాలతో అభిషేకం తెలుసు, తేనెతో అభిషేకం తెలుసు, నెయ్యితో అభిషేకాలు తెలుసు. కానీ ఈవిడేంటి ఆళ్ళ దేవుడికి నా పేరట కన్నీటితో అభిషేకాలు చేస్తుంది. నాకు ఆవిడికి ఏ సంబంధం లేదు. నా భార్య ఏడిస్తే అందం, నా కోడళ్ళు కొడుకులు కూతుర్లు మనవరాళ్ళు ఏడిస్తే అందం. నాకు ఆవిడికి ఏ సంబంధం లేకపోయినా ఎందుకు వాళ్ళ దేవుడికి నా పేరట ఇన్ని ప్రార్థనలు చేయాలి ఆలోచిస్తున్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది, మా తాతయ్య పడుకున్నాడు. ప్రార్థన వ్యర్థం కాదు, ఎప్పుడు ప్రార్థన వ్యర్థం కాదు. గోడ కొట్టిన బంతి ఎంత వేగంగా కొడితే ఎంత వేగంగా వెనక్కి వస్తుందో చేసిన కన్నీటి ప్రార్థన కూడా విలువైంది. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి తెల్లని వస్త్రాలు వేసుకుని దగదగా మెరిసిపోతున్న ముఖవర్చస్సు కలిగిన ఒక ఆయన మా తాతయ్యకి ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో అది ప్రత్యక్షతో తెలీదు, లేకపోతే కలో తెలీదు, దర్శనమో తెలియదు, కానీ ఆయన స్వరం ఎత్తి పిలుస్తున్నాడు, గంగరాజు గంగరాజు, నువ్వు బట్టల ఖరీదులకు వెళ్ళేటప్పుడు డబ్బులు తేడా చేసావు కదా, 3వ కంటికి కూడా తెలియకుండా మీ ఓనర్కి కొన్ని డబ్బులు లెక్క తేడా చేసావు కదా, అవన్నీ ఎవరికీ తెలియదేమో కానీ నిన్ను కలుగ చేసిన నీ దేవుణ్ణైన నాకు తెలుసు అని చెప్పి నీ పాపాలన్నీ నా దగ్గర ఒప్పుకో, నేను నిన్ను మరలా మామూలు వ్యక్తిని చేస్తానని చెప్తే మా తాతయ్య అనుకున్నాడు, ఇన్ని రోజులు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా ఎవరూ నాకు ప్రత్యక్షం కాలేదు, ఎవరూ నా పాపాలు నాకు చెప్పలేదు, మా ఆవిడికి తెలియదు, మా స్నేహితులకి తెలియదు, ఎవరికీ తెలియకుండా చేసిన ఈ పాపాలు ఈయనకే ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఇంకా రాత్రి పడుకోలేదు. ఎప్పుడు తెల్లారుతుందని చూస్తున్నాడు. ఇదిగో ఆవిడ్ని పిలిపించాడు. అమ్మా ఇలా ఇలా జరిగిందంటే ఆవిడ మొఖం ఎంత చేసేసుకొని, మరి ప్రార్థన అన్నాడు కదా దేవుడు, జవాబు వస్తే ఎలాగుంటుంది మనకి, ఆనందం అయిపోతుంది ఆవిడకి. ఇంకా అయిపోయి, నాన్నగారు మీరు ధన్యులు, దేవుడు మీకు కనబడ్డాడు, ఇక మీ బతుకు మారిపోద్ది, ఆయన చెప్పింది చెప్పినట్టు మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేయండి, దేవుడు మరలా మీకు మరు జన్మను అనుగ్రహిస్తాడు. ఇదిగో మా తాతయ్య మోమాటం లేకుండా అన్నీ వదిలేసాక ఆ ప్రత్యక్షమైన యేసయ్యకి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. నిజానికి మంచం మీద ఉన్నాడు కదా, కళ్ళంట కన్నీళ్ళు నిలబడి గార్చినా మోకరించి గార్చినా ఇక్కడ నుండి వస్తాయి, పడుకుంటే ఈ పక్క నుండి ఈ పక్క నుండి. అదే మంచం మీద ఉన్నాడు. వారం రోజులు అదే ఏడుపుతో, ప్రభువా నేను చేసిన పాపాలు తప్పు అయిపోయిందయ్యా, నిన్నుగాక ఈ వేటిని అనుసరించాను, అనవసరంగా త్రాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాను, చుట్టలు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకున్నాను, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. వినండి దేవుని బిడ్డలారా, ఏ వారం రోజులకైతే మా తాతయ్య చచ్చిపోతాడు ఇంటికి తీసుకెళ్ళిపోమని డాక్టర్లు చెప్పారో ఆ వారం రోజులు తిరగకుండా లేచిన అడ్డం మొదలెట్టాడు. హల్లెలూయా. ఏ వీధిలో తల మీద ప్రతిమలు పట్టుకొని ఊరేగించేవాడో అదే వీధిలో బైబిల్ ఇలా పట్టుకొని వీధిలో దేవుని మందిరానికి వెళ్ళేవాడు. హల్లెలూయా. ఎస్, సిగ్గుపడలే. కొంతమందికి సిగ్గు ఏం పట్టుకోవడానికి. ఒరే అక్క ఓ మాట చెప్పనా, ఇది పట్టుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి. ఇది 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 పట్టుకోవాలంటే తమ్ముడు రాసిపెట్టి ఉండాలి. ఇందులో ఏం అపవిత్రత లేదే. అపవిత్రంగా ఉన్నవాడిని కూడా పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి ఈ గ్రంథాలకు ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మొన్న 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 ఒక అతను అన్నాడు, ఏమో నా బైబిల్ కూడా నువ్వే అట్టుపో. మరి నువ్వెలాగ వస్తావయ్యా, ఊపుకుంటూ వస్తాడట. ఓరే చెల్లెమ్మా, నీ బైబిల్ అమ్మకిచ్చేయడం కాదా, ఇది పట్టుకోవాలంటే ఇదిగో దేవుని దయ ఉండాలి మనకి. దేవా దీనితో ఎన్నో జీవితాలు కట్టబడ్డాయి, ఎన్నో జీవితాలు నిలబెట్టబడ్డాయి. అబ్బో చక్కగా దేవుని బిడ్డలారా ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఒక కుర్రగాడు అన్నాడంట వెనకాల గాలి మాటలు, గంగరాజు గారు కూడా దిగిపోయాడంట్రా.
ఏటంట, ఒరే గంగరాజు గారు కూడా దిగిపోయాడంటరా అనగానే మా తాతయ్యకి పౌరుషం తగ్గలేదు, ఇంకా పంచి చదిరేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏట్రా తమ్ముడు ఏటంటున్నావు? అబ్బే మిమ్మల్ని కాదంటే అదే గంగరాజు అన్నావు, అదే వేరే గంగరాజు గారండి. రే ఈ ఏరియాలో గంగరాజు నేను ఒక్కడనే ఉన్నాను, నన్నే అన్నావు నువ్వు. ఏదో దిగిపోయాడు ఏటో అంటున్నావు ఎట్నానా అంటే అండి మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని అందులోకి దిగిపోయారు కదా అంటే ఇప్పుడు మా తాతయ్య సరైన సమాధానం చెప్పాడు. మీరు కూడా వినాలండోయ్. ఒరే తమ్ముడు, మొన్నటిదాకా తాగి సుట్టగాల్చి పేకాటాడి ఆరోగ్యం అంతా పాడైపోతే ఈ గంగరాజుని చూడడానికి కూడా ఎవడు రాలేదురా. గంగరాజు అదిగో నరకమనే గోతులోకి దిగిపోతుంటే దిక్కుమాలోని దేవుడు అనుకున్నానే. ఆ యేసు ప్రభువే నాకు దిక్కయ్యి ఆయన కుడి చేతిని నా కొరకు పంపి ఆ గోతులోని నన్ను పైకి లేపి ఇప్పుడు పరలోకానికి ఎక్కచేస్తున్నాడు ఆ యేసు ప్రభువారు. తమ్ముడు, యేసు ప్రభు నమ్ముకోవడం అంటే దిగిపోవడం కాదు, యేసు ప్రభు నమ్ముకోవడం అంటే పరలోకానికి ఎక్కిపోవడం. హల్లెలూయా. చెల్లే, యేసు ప్రభు నమ్ముకున్నావని కాలేజీలో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని ఇక్కడ తీసేసిన బొట్టు అక్కడ ఇట్టేసుకుంటున్నావు కదా నువ్వు. ఈ మధ్యన అక్కలో ఎంతెంత అండి బొట్టు, ఎంతెంత తీస్తే మొత్తానికి తీసే దేవుడు దయ్యన్న వస్తుంది నీ మీదకి. స్తోత్రం కలుగును గాక. సగం అయ్యగారి కోసం అమ్మగారి కోసం మానేకు, ఏది మానేసినా ఆయన కోసం మానే. ఆమె సగం భక్తి వద్దు. మళ్ళా రెండోసారి మాట, సగం భక్తి వద్దుగాక. గట్టిగా నండి, వద్దుగాక వద్దు. ఈవేళ ప్రసంగమే అది. ఏది సగం భక్తి వద్దు. ఆ ఊర్లోనంట ఇదిగో ఇటు బయలుకి దాన్ని పెట్టేస్తున్నారంట, యెహోవాకు కూడా దాన్ని పెట్టేస్తున్నారంట. ఇదిగో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, అటు కవర్ చేసేస్తారు ఇటు కవర్ చేసేస్తారు. ఓరే మనం అన్నేపులా ఉండక్కర్లేదు. నేనైతే ఏమంటానో చెప్పనా, ఏమనుకోకండి మీరు. మీ సైడ్ గోదావరి లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుందా? ఇక్కడ సముద్రం ఏమైనా దగ్గరగా ఉంటుందా? ఎంత దూరం సముద్రం? 25 అన్నా పోన్లే. సరదాగా ఒడ్డుకి వెళ్దాం అనుకున్నారనుకో. ఏ ఒడ్డుకి? ఆ ఒడ్డుకి వెళ్దాం అనుకున్నారు. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్దాం అనుకున్నారు. ఈ లోపల ఎల్లారావు గారిది పడవ ఇక్కడ ఉంది, పుల్లారావు గారి పడవ ఇక్కడ ఉంది. ఎవరిదే? ఎల్లారావు గారు చుట్టమే, పుల్లారావు గారు చుట్టమే. నువ్వేమనుకున్నావంటే ఆయన పడవ మీద ఒక అడుగు, ఈయన పడవ మీద ఒక అడుగు వేద్దాం అనుకున్నావు. ఈ లోపల ఎల్లారావు గారు ఇటు వెళ్తున్నారు, పుల్లారావు గారు ఇటు వెళ్తున్నారు. నువ్వు ఎటు వెళ్తావు? డైరెక్ట్గా కిందకే. నేనేమంటానంటే అన్నీ కవర్ చేసేద్దాం అనుకుంటారు కొంతమంది. బైబిల్లో ఐతుకని ఒక అతను ఉంటాడు, తెలుసా మీకు? ఆ పాస్టర్ గారి పేరు పౌలు గారు. ఆయన వాక్యం చెప్తున్నారంట 3వ అంతస్తులో. ఎక్కడమ్మా? 3వ అంతస్తు. అప్పట్లోనే ఉన్నాయన్నా. ఏంటి 3వ అంతస్తులు? అబ్బో ఇప్పట్లో ఉన్నాయి అనుకున్నాం, స్లాబ్లు అప్పట్లోనే ఉన్నాయి. 3వ అంతస్తులో వాక్యం చెప్తుంటే మనోడు చల్లగా గాలేద్దని కిటికీలో కూర్చున్నాడంట. నేను ఏమంటానంటే ఫ్యాన్ లేకపోయినా లోపల కూర్చుండవే సుఖం. ఎందుకంటే దృష్టి అటుకి ఇటుకి వెళ్దో, కుదురంగా ఉండగలుగుతుంది మన మనసు కూడా. కుర్రోడు ఇటు పాస్టర్ గారి ప్రసంగం కొంచెం, అటు బయట లోకం కొంచెం. ఎందుకంటే 3వ అంతస్తు కదా, ఊరంతా కనబడిపోద్ది, మొత్తం కవర్ చేస్తున్నాడు. ఈ లోపల ఆల్ నైట్ ప్రేయర్ అంట, కూర్చొని నిద్ర వస్తుంది. పాస్టర్ గారు వెళ్ళంటే హల్లెలూయా హల్లెలూయా, మళ్ళా కొంతసేపటికి ఊగేస్తున్నాడు. ఈ స్ప్రింగ్ ఊగి లోపల ఉంటే బాగానే ఉంది, పైనుండి కింద పడిపోయాడు డైరెక్ట్గా. నువ్వు ఎటు కాని చోటు కూర్చుంటే అలాగ ఉంటుంది మరి. పాడం పోయింది. పాడం పోతే మనమైతే ఏం చేస్తాం? ప్రియమైన బిడ్డలారా, మన ప్రియ సహోదరుడు ఐతుకు ప్రభువునందు నిద్రించి, ప్రభువునందు నిద్రించలేదు, ఆడు నిద్ర ఎందు నిద్రించాడు. ప్రభువునందు నిద్రించి పరమునకు ఏగిన కారణం చేత ఇక సభలు ఎంతటితో ముగించబడ్డాయి అంటాం మనం. కానీ పౌలు గారు అలాంటోడు కాదు. అక్కడికక్కడికి మీటింగ్ పాజులో పెట్టి కిందకి దిగి నజరేయుడైన యేసు నామములో ఐతుకు లే అని లేపేసి చచ్చిపోయినాడు లేచిపోయాడు. లెగిసిపోయి ఇప్పుడు పైకి వచ్చేసాడు. కోటంలోకి వచ్చాక మళ్ళా పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తున్నాడట. ఏటేటేటేటే వాక్యం చెప్పేస్తుంటే మనోడు మరలా కిటికీ దగ్గర కూర్చుంటాడా? చర్చిలో ఎవడన్నా కూర్చుంటాడా? పోను ఒకవేళ మరలా ఎవరైనా పాస్టర్ గారు నన్ను కూడా లేపుతాడులే అని కూర్చున్నా,
ఈసారి లేపుతాడా? అది మరి జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో అటు ఇటుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ప్రాణాలు పోతాయి. ఏం పోతాయి? అవకాశం ఇవ్వబడింది ఐతుక్కి. ఇదిగో ఈ సభ కూడా దేవుడు నీకు అవకాశంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, కొంతమంది ఇక్కడ నేను వాక్యం చదువుతున్నాను ప్రభు సన్నిధిలో, ఏమండి చాలా సందేశాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభువా మీరు ఉపాసుకోవటం లేదా? నాకు ఉపాసమే, నేను ఉదయం ఉపాసమే, ఇక్కడ కోసమే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఏంటి నాయన ఈ సందేశం అంటే, 2 తలంపుల మధ్యలో ఉన్న వాళ్ళు ఏక తాటి మీదకి రమ్మను, నేను పై నుండి కృప తెంపబోతున్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అటు ఇటుగా వద్దు, మనం రోషం కలిగి దేవుని కొరకు నిలబడదాం. దేవుని బిడ్డలారా, దేవుడు అగ్ని దింపబోతున్నాడు పైనుంచి. హల్లెలూయా. ఎస్, చూడండి ఏలియా వచ్చాడు. తిష్బీయుడైన ఏలియా రోషం కలిగిన దైవజనుడు. అనండి ఒకసారి మాట, కొద్ది గట్టిగా అనండి, పర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా అనండి, మరలా అనండి. మీ ఊరు సైడ్ ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది చెబుతాను, ఉన్నదానికి 4 వేసి చెబుతాను అంటే ఈ చేతావు నువ్వు. బ్రదరో పెళ్ళి అవుతుందా? ఆయన అంటాడు, అమ్మ గీత సరిగా లేదు, దాన్ని జరపాలంటే ఇంత డబ్బులు అవుతాయి. అన్న ఇల్లు కట్టగలుగుతానంటావా? గీత ఎందుకో అటు ఇటుగా ఉంది, అయినా నేను ఏదో చేస్తానులే. ఏం చేస్తాడు? మనలో మన మాట ఏం చేస్తాడు? ఒకవేళ ఆయనే గీతలన్నీ జరిపేసేలాగుంటే ఆయన అంబానీ అయిపోవాలి కదా. ఇదేదా సెలకట్టుకు తిరగక్కర్లేదు కదా. స్తోత్రం చెప్పలేదే. గీతలు కాదని అమ్మాల్సినవి, రాతలు కాదని అమ్మాల్సింది ఆయన నమ్ము, బతుకు మారుతుంది. హల్లెలూయా. రైట్. ఏమండోయ్, నేను ఎవరిని ఏమంటలేదండోయ్, వాళ్ళ పని వాళ్ళదే. నీది మాత్రం వాళ్ళ చేతులు ఎట్టకూడదు, దేవుని చేతుల్లో పెట్టి నీ చెయ్యి, ఆయన ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఏలియా అటు ఇటుగా చెప్పడంట సందేశం. వినండి వినండి వినండి. కొంతమంది పాస్టర్ గారులు నిజం చెప్తే నచ్చదే వాళ్ళకి. ఎవరికే? మీకు తెలుసు యాక, అవును కదా. అయ్యగారు ఉన్నట్టుగా చెప్పేశారు అనుకో, నచ్చదు మనకే. నచ్చుద్దా తమ్ముడు చెప్పు. రే క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నావు ఏంట్రా, టైంకి రావాలిగా చర్చికి అన్నారనుకో, మాస్టర్ గారు ఈ మధ్యన మరీ గట్టిగా చెప్పేస్తున్నారు. ఈ చర్చి కాకపోతే బెండపూడిలో 4 ఉన్నాయి, 40 ఉన్నాయి అన్నా. అంతేనండి, 40. తమ్ముడు ఎల్లు, పర్లేదు, ఏం కాదు. దువ్వుతూ నిన్ను కింద తీసుకుపోతారు డైరెక్ట్గా. ఎక్కడికే? కిందకంటే గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నావు కదా తమ్ముడు. గ్రౌండ్ ఫ్లోర్లు ఏం లేవు, డైరెక్ట్గా కిందకే. ఏమండి, కొంచెం గాయమైనా ఇదిగో నేనే మాట అంటాను, ఏమనుకోరు కదా మరి, పర్లేదా? రేపు వస్తానేటి మళ్ళానే రండి అయ్యా, పోలే ఇదిగో అన్న ఈ పేట ఇస్తారా నాకు ఒకసారి? పోలే, వద్దులే ఉంచండి, ఎందుకులే కానీ బాధ వద్దు, తీకండి, ఇదే వాడతాను. ఇది దేంతో చేశారు తల్లి? తమ్ముడు అన్నా, దేంతో? చెక్కతో చేశారు. ఇది డైరెక్ట్గా ఇలా వచ్చేసిందా చర్చిలోకి? ఒక చెక్క దొంగ ఉంది, అది రోడ్డు మీద ఉండేది, తొక్కేవారు, అన్ని దాని మీద వేసేసేవారు. ఈ లోపల వడ్రంగా ఆయన ఆ చెక్క దొంగ చూసి ఊళ్ళు తీసుకొని చెక్కడం మొదలెట్టారు. భలేగా ఇదిగో ఎంత బాగుందో, షేప్ వచ్చింది. అయ్యగారు దాన్ని తీసుకుని ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు మందిరంలోకి తీసుకొచ్చారు. ఎక్కడికి వచ్చింది ఇది? యెహోవా మందిరంలో బలిపీఠం మీదకి వచ్చింది. దేవుని వాక్యం దీని మీద పెట్టబడి అనేక మందికి వివరించబడుతుంది. ఇది దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా మారగలిగింది. హల్లెలూయా. ఎప్పుడు? చెక్కబడ్డాక. చెప్పండి ఒకసారి. ఎస్, నువ్వు బయట ఉన్నప్పుడు, అనేక రీతిలుగా నీ బ్రతుకు ఉపయోగం లేనప్పుడు
దేవుని వాక్యం అనే ఉలిని దైవజనుడు చేతికిచ్చి, ఇదిగో నిన్ను చెక్కుతున్నాడు, గాయమైపోతుంది బాబోయ్ అని దూరం అయిపోయావనుకో, ఉన్న దొంగలాగే ఉంటుంది, తొక్కబడతానే ఉంటుంది, అన్నీ దాని మీద వెయ్యబడతానే ఉంటాయి. కానీ చెక్కబడినా పర్వాలేదని నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఈ పూట నా దేవుడు నిన్ను విలువైన చోట్ల నిలబెట్టబోతున్నాడు తమ్ముడు. హల్లెలూయా. విలువైన చోట్ల నీ స్థితిని నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఇదిగో ఒక మాట వినండి, నేను చెక్కబడినా పర్వాలేదు, నా విలువ పెరగాలనుకున్న వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఆ చేతుల్ని దేవుడు చూస్తున్నాడు. ఎస్, నువ్వు చెక్కబడ్డావా, నీ విలువ మారిపోతుంది. ఆమె నందమోసారి గట్టిగా చెప్తామోసారి. నీలో ఏది పనికి రాకుండా ఉందో, నీలో ఏది దేవునికి ఇష్టంగా లేకుండా ఉందో, అవన్నిటిని చెక్కేయాలి అని కోరుకో, అవన్నీ తీసేయాలి అని కోరుకో. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆమెను చెప్తామా. ఏలియా ఉన్నట్టు చెప్తాడు అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి పర్లేదు. ఉన్నట్టు చెప్తాడు. రాజు ఎదుట కూడా అలాగే చెప్తాడు. ఎవరు ఎదుట? రాజు ఎదుట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? రండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం రండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు? రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. రాజా, ఇదిగో నా దేవుడు పేరట ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు చేసిన పనుల వల్ల దేవుడు దేశంలో కరువు రప్పిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రాజుకి. చెల్లెమా, ఇలాంటి సేవకుడు నీకుంటే నువ్వు ధన్యురాలు. ఆమె అన్న, ఇలాంటి దైవజనుడు నీకుంటే నువ్వు ధన్యుడివి. ఎందుకన్నాను తెలుసా? నువ్వు సమస్యల్లో ఉన్నావు, ఆ కారణం దైవజనుడికి తెలుసు, కానీ నీ తప్పు వల్లే ఆ పరిస్థితులు నీకు వచ్చాయని తెలిసి కూడా, లేదు బ్రదరు, దేవుడు అన్నీ సెటిల్ చేసేస్తాడులే అని కవరప్ చేస్తా నిన్ను కప్పుతా, నిన్ను ఒత్తుతా ఉంటే ఎప్పటికైనా సరి చేసుకుంటావా? సరి చేసుకోగలవా చెల్లి? సరి చేసుకోగలవా? లేదు. గద్దించే దైవజనుడు మనకి ఘనత తీసుకురాబోతున్నాడు. ఆమె నందమా. ఒక ఊర్లో హౌస్ ఓపెనింగ్ జరుగుతుందంట. ఏదే మీకు తెలిసే ఉంటుంది. హౌస్ ఓపెనింగ్ అప్పుడు ఏం చేస్తారు? అయ్యగారు రిబ్బన్ కట్ చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని ఇంటిని ప్రతిష్ఠ చేస్తారు, ప్రార్థన వాక్యంతో. అయితే ఆవిడ అంటుందంట, ఇంటి యజమానురాలు, అయ్యగారు నేను ఎప్పటి నుండో అనుకుంటున్నానండి కొబ్బరికాయ కొట్టి దిగాలని. ఏం కొట్టి? అంతే. నేను ఎవరిని అనండి, అన్యజనులు అలా చేసుకుంటారు, వాళ్ళు చేసుకొని మనం చేయొచ్చు అలాగా. ఆయన అన్నారంట, అమ్మా, వాక్యము ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తాయి, మన ఇంటిని కూడా అంటూ, ఇలాంటివి వద్దమ్మా, దేవునికి ఇష్టం ఉండవు అని చెప్తే వెంటనే ముఖం మాడిపోయింది. అయితే ఆవిడ ఇంకో పాస్టర్ గారిని కూడా పిలిచిందంట. ఎవరినే? ఆయన అన్నారంట, అమ్మ, మీ అయ్యగారు కొబ్బరికాయ, నాకు ఇవ్వాలనుకున్న కొబ్బరికాయ రెండు నాకే ఇచ్చి, రెండు నేనే కొట్టేస్తాను. రెండు అయ్యగారే కొట్టేశాడు. ఆవిడ ముఖం 100 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంది. మరి అయ్యగారు ఆవిడ చెప్పినట్టు చేసేసాడు కదా, అందుకని. అయితే వినండి జాగ్రత్తగా. కొంచెం సమయం అయింది, మీటింగ్ అంతా అయిపోయింది, భోజనాలు అందరికీ బయట. మరి అయ్యగారు కదా, కొత్త ఇంట్లో చేయాలని అయ్యగారికి లోపల పెట్టారు. ఈ పక్కనేమో కొబ్బరికాయ కొట్టిన వాళ్ళ అయ్యగారు, ఈ పక్కనేమో కొబ్బరికాయలు కొట్టిన బయట నుండి వచ్చిన అయ్యగారు. వీళ్ళ అయ్యగారికి ఏమో ఇగురంతా తీసేసేస్తుందంట. ఇగురంటే మీకు ఇంగ్లీష్ మీడియం కదా తెలియదు అనుకుంటా, గ్రేవ్ అంతా తీసేసేస్తుంది. ఈ పక్కనేమో మరి కొబ్బరికాయలు కొట్టేసి ఆవిడ మనసును గెలిచేసుకున్నారు కదా, ఎంతో ఆనందంగా మొత్తం మొక్కలన్నీ తీసేసేస్తుందంట. వీడికి
ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నారు. మరి భోజనం తిని ముందు ప్రార్థన చేసుకుంటారు కదా తమ్ముడు, చేసుకుంటా అన్నా. అయ్యగారు ప్రార్థన చేసుకున్నా, తండ్రి యథార్థంగా ఉన్నందుకు పదార్థాలు మిస్ అయినాయి తండ్రి. చే పదార్థాల కోసం సేవ చేస్తున్నామా? దరిద్రం కూడా. నేను మాట చెప్పనా, సేవ ఎందుకు జరుగుతుందో తెలిసి ఈ ప్రాంతంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఎదుట నిలబెట్టడానికి సేవ జరుగుతుంది. హల్లెలూయా. ఉద్యోగాలు మానేసి, వ్యాపారాలు మానేసి, ఇదిగో లక్షల సంపాదన వదిలేసి ఈరోజు సేవని ఊరూరా తిరుగుతున్న పని ఎందుకో తెలుసా? మిమ్మల్ని దువ్వుతూ వెళ్ళడానికి కాదు, మిమ్మల్ని సరిచేస్తూ వెళితే మీరు పరలోకం రాగలుగుతారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈరోజు మెప్పించే బోధలు బయట బోల్డ్ పెరిగిపోయాయి. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు పరలోకం వచ్చేస్తావని అంటున్నారు. ఎలాగున్నా పర్లేదా? కాదు, బైబిల్ ప్రకారంగా ఉంటేనే నువ్వు పరలోకం రాగలుగుతావు. బైబిల్లో ఉన్నట్టు భక్తి చేయగలిగితేనే దేవుని కృప నీ మీదకి రాగలుగుతుంది. హల్లెలూయా. ఎస్, ఈరోజు కష్టంగా ఉండొచ్చు, ఈరోజు కఠినంగా ఉండొచ్చు, ఈరోజు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ కొంచెం ఆలస్యమైన దేవుని కొరకు నిలబడిన వారి మీదకి వచ్చే దీవెనలు స్థిరంగా ఉండగలుగుతాయి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇదిగో మొన్నే ఇక్కడ దగ్గరలో అయ్యగారు మనోహర్ అయ్యగారు వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పినప్పుడు ఈ మాటలు చెప్పాను. ప్రభు మరలా ఇక్కడ ఆ మాట చెప్పమంటున్నాడు, అందుకనే చెప్తున్నాను. ఏమండి తమ్ముడు, ఒక్క నలుగురు రండి తమ్ముడు, నలుగురు రావాలి. ఆ బ్యాడ్జీలు ఎవరో పెట్టుకున్నారు కదా, రండి తమ్ముడు. అరే తమ్ముడు భలేగా ఉన్నారా, సూపర్ రా ఉన్నావు రా తమ్ముడు, సూపర్ సొక్కపత్రం ఏంటి తమ్ముడు, రండి. చెల్లెమ్మ మీరందరూ బైబిల్ తీసేయండి, ఒక నిమిషం పక్కనెట్టేయండి, రండి తమ్ముడు. కనబడుతున్నావా? పర్లేదు ఏమా, నల్లగుంటానని తెల్ల చొక్కాలు వేసుకుని తిరిగి ఉంటున్నాను. రండి రండి రండి. ఎవరు తమ్ముడు, వీళ్ళు కనబడుతున్నారా? రైట్. ఈ కుర్రోళ్ళు నలుగురు పరలోకం వెళ్ళాలని బయలుదేరారు. ఎక్కడికి వెళ్దామని? చెప్పండి అమ్మా. పరలోకాన్ని. ఎక్కడికి ఎంతమందికి వెళ్ళాలని ఉంది? పరలోకం వెళ్ళాలని ఎంతమంది కొంచెం చేయి చూపించండి. చెయ్యి ఎత్తన వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోతారా? ఇటుగా పంపిస్తే మనలో మన మాట. రైట్, వెళ్ళాలని ఉందా? రైట్ 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 రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పారు? పరలోకం వెళ్ళే ముందు అయ్యగారు బెండపూడి పాస్టర్ గారు సునీల్ గారు రండి, మా యేసు ప్రభు ఈయనే రండి. ఆయన సిలువ ఎత్తుకొని ముందు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికే? పరలోకానికి వెళ్ళిపోయారు. చెల్లెమ్మ ఆ ప్యాడ్ స్టిక్ ఇలాగందుకో, రైట్ వెళ్ళిపోండి అయ్యగారు, వెళ్ళిపోండి. తమ్ముడు ఇంకో ఈ లోపల 4 స్టిక్లు ఎట్టుకురారా తమ్ముడు, లేవా మన ఏరా తమ్ముడు, పట్టురా పర్లేదు, ఆ 3 పట్టురా, 4 ఉన్నాయా తమ్ముడు? ఎంత మంచోడురా నువ్వు అసలు, దా పట్టుకొచ్చే. ఒకటి నువ్వు సూపర్, భలే సరిపోయినాయి. దాన్ని అయ్యగారు వెనకాల, అంటే యేసుప్రభు వెనకాల వీళ్ళందరూ ఏమట్టుకొని సిలువ ఎక్కడ ఎట్ట తమ్ముడా, ఎక్కడ ఎట్టరా సిలువ ఎక్కడ ఎట్ట. రైట్ రండి, స్లోగా వెనక్కి రండి. తమ్ముడు రండి అంటే బోల్డ్ పని ఉంది ఇంకా, రండి. టైం అయిపోయింది అసలు, అంటే ప్రసంగం టైం అయిపోతుంది. పర్లేదా, ఒక అరగంట పర్లేదు పాస్టర్ గారు అన్న స్తోత్రం చెప్పండి. ఏంటి నిజంగా బెండపూడి వాళ్ళకి మారు మనసు వచ్చేయింది. అయ్యి బాబు రండి సిలువ పెట్టుకున్నారా? పట్టుకున్నారండి. యేసు ప్రభు వారికి సిలువ ఏదోటి ఇవ్వాలి. అయ్యారు ఇలాంటి మనోహర్ అయ్య గారు ఉండాలి మనకి. రండి పట్టుకోండి అయ్యారు. ఎవరు సిలువ వాళ్ళు పట్టుకుని వెళ్తున్నారు. మన ముందు ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్తున్నారు. యేసయ్య వెళ్ళిపోయారు. ఇదిగో పరలోకానికి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు మా బిడ్డలందరూ వస్తారని చూస్తున్నారు. రైట్, స్పీడ్ వెళ్ళిపోకూడదు, స్లోగా. ఇగో మొత్తం ఈ బ్యాచ్ అందరూ కలిసి బయలుదేరారు. తమ్ముడు నాడండి నాన్న, నాడండి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా బిడ్డకి సడన్గా ఒక మాట అనిపించింది అన్నమాట. చాలా బరువుగా ఉంది ఈ సిలువ, ఇది బరువుగా ఉంది సిలువ, దీన్ని కోసేయాలి. ఏం చేయాలి? కోసేయాలి అని చిన్న మొక్క కోసాడు. ఏం చేశాడు చెప్పండి, పర్లేదు, ఏం అవ్వలేదు. ఏదే ఎవరు తమ్ముడు చిన్న మొక్క ఏమైనా ఉంటుంది, చూడండి, కర్ర మొక్క ఏమైనా ఉంటాయి ఇలాగ. ఇది
రైట్. చిన్న మొక్క వచ్చాడు. ఈ సిలువ లేదు ఇప్పుడు. ఇదిగో చిన్నది అయిపోయింది మాట సిలువ. పట్టుకెళ్ళి ఇలా పట్టుకో. వీళ్ళని ఇలా చూడండి. వీళ్ళిద్దరిని వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు అనమాట. తెంగరోళ్ళేళ్ళు ఎవరేళ్ళ బరువైన సిలువ పట్టుకెళ్ళిపోతున్నారు. ఏమట్టుకెళ్ళిపోతున్నారు? తెంగరోళ్ళేళ్ళు అనండి ఒకసారి. పర్లేదు అనండి. పాపం తెలియదు వీళ్ళకే, అన్నీ చేసేస్తున్నారు వీళ్ళు. దేవుడంట ఇదిగో దేవుడి మందిరంలో పరిచర్య చేయాలంట, దేవుడికంట దశమ భాగాలు ఇచ్చేయాలంట. నేనా ఏమేమనో చెప్పండి. అన్నీ ఏం చేసుకున్నాను? తేలిక చేసుకున్నాను. యేసుప్రభువుని నమ్ముకున్నంట అబద్ధాలు మానేయాలంట, బూతులు మానేయాలంట, సరసోక్తులు మానేయాలంట. ఇదిగో చెడు ఎవరిని చూడకూడదంట, అమ్మాయిలకి రోజా పువ్వులు ఇవ్వకూడదంట. నేనైతే అలాగేం లేదమ్మా, సులువు తేలిక అనండి ఒకసారి. తేలిక. మనోడు అందరికంటే వేగంగా వెళ్ళిపోతున్నాడు. తేలిక. తమ్ముడు రా. వీళ్ళ పాపం ఆపసోపాలు పడుతున్నారు వెనకాల. సిలువ ఎత్తుకుంటే అంత సులువుగా రారు నానా, ఇలా వంగండ్రా. మనోడు మాత్రం తిన్నంగానే చెప్పండి బ్యాచ్ మెయింటైన్ చేయకూడదంట. పాస్టర్ గారు అలాగే చెప్తారు. అక్కర్లేదు దాన్ని మళ్ళీ ఇంకో మొక్క వచ్చాడు. ఇదేమన్నా అబ్బో ఇది ఇంకా బాగుంది. రండి. అది అట్టుకొని వచ్చేసాక వీళ్ళందరూ పాపం ఆపసోపాలు పడిపోతున్నారు. వంగండ్రా. మీకు నవ్వుకుంది కానీ చాలామంది విశ్వాసులు మందిరంలో పరిచర్య చేస్తుంటే కొంతమందికి ఎర్రోళ్ళగా అంటారు వాళ్ళు. దేవుని పని కొరకు ఇదిగో కొన్ని మానుకుండా ఉంటే వాళ్ళకి ఎలా కనబడతారు? వెర్రోళ్ళలా కనబడతారు. దేవుని కొరకని మోకాళ్ళ మీద గడుపుతుంటే ఎలా కనబడతారు? నేనా టీవీ మాన్ను, నేనా సినిమాలు మాన్ను, పేరు పేతురు, ఏం పేరు బండ, బతుకులో మాత్రం ఏం లేదు అసలు. తప్పుగా అనుకోకండి. నేను ఒకసారి జంగారెడ్డిగూడెం మీటింగ్కి వెళ్తే వాక్యం చెప్పడానికి, అప్పుడు కారు అది లేదు. ఒక పాస్టర్ గారు కారు మీద తీసుకెళ్తున్నారు. వెళ్తుంటే యూత్ మీటింగ్కి వెళ్తున్నాను. లోపల ఊరు బయట ఉంది కదా అని చూస్తున్నాను. ఇలా చూస్తుంటే అన్ని పేతురు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తిలోమై అన్ని పేర్లు కనబడుతున్నాయి. ఏంటి ఫ్లెక్స్ మీద వీళ్ళందరూ ఉన్నారని ఇలా పైకి చూస్తే ఫ్లెక్స్ మీద హీరో గారు ఉన్నారు. పెట్టిన వాళ్ళు ఎవరో పేతురు గారు, ఆంద్రేయ గారు, ఇంకొకళ్ళు ఎవరో యోహాన్ గారు, ఫిలిప్పు గారు, బర్తిలోమై గారు. అర్థమవుతుందా? మన పేర్లు అక్కడ కాదు ఉండాల్సింది, మన పేర్లు జీవగ్రంథంలో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డవై ఉండి భ్రష్టమైన బ్రతుకొద్దు మనకే. సిలువ కోసేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నావేమో. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ మధ్యలో ఒక అగాధం ఉంది. ఏముంది? ఒకసారి అనండి, పర్లేదు, ఏం కాదు. అగాధం ఉంది. ఈ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. ఇదిగో ఇక్కడ నుండి బ్రిడ్జి వేసుకుందాం అనుకున్నాడు అనమాట. మనవాడు సిలువే బ్రిడ్జ్. ఏటి బ్రిడ్జ్ లేదేటి? మిగిలిన మొక్క ఏది? కోసావు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి అట్టుకొస్తావా? పట్టురాలేవు. ఇంకేం చేయాలి? పక్క పోమన్నాడు. ఇంతకాలం కష్టపడి దేవుని కొరకు నిందలు పడి అవమానాలు పడి దేవుని కొరకు నిలబడినందుకు ఇదిగో ఈ సిలువ ఇతన్నే యేసు చెంతకు తీసుకుని వెళ్ళగలుగుతుంది. హల్లెలూయా. తమ్ముడు రా, ఇదిగో నీ సిలువ పెట్టక్కడ. రైట్. దా నాన్న బంగారం. రైట్. బంగారం నువ్వు అక్కడ ఉండవు నాన్న, నీ కొరకు వేరొక స్థలం ఉంది. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటంటే మొన్న ఆవిడ అంటుంది, అయ్యగారు యాపిల్ పండ్లు ఉంటాయా, దానిమ్మ పండ్లు ఉంటాయా అని అడుగుతుంది. నువ్వు చేసిన భక్తికి మళ్ళీ అక్కడ కూడా యాపిల్ పళ్ళు కోసిస్తారా నీకు? వద్దొద్దొద్దొద్దొద్దు. దేవుని బిడ్డలారా,
అక్కడ భయంకరమైన యాతన పడే స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన అగ్ని కాల్చేస్తూ ఉంటుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సరదాగా ఉండదు, నవ్వుకున్నంత సులువుగా ఉండదు. నా 15వ ఏట యేసు ప్రభు వారికి నా మంచి యవ్వనాన్ని దేవునికి ఇవ్వగలిగాను. హల్లెలూయా. ఇదిగో అప్పటి నుండి ఒకటే పని, ఇదిగో నా సిలువ ఎత్తుకొని యేసుని వెంబడించుకుంటూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ యేసు వెంబడి వెళుతుంటే చాలామంది యవ్వనస్తులు మా వెనకాల రాగలుగుతున్నారు. చాలామంది పురుషులు, చాలామంది తల్లులు, చెల్లెళ్ళు మా వెనకాల రావడం మొదలుపెట్టారు. ఒక మాట మీకు చెప్పనా, నువ్వు దేవుని కొరకు సమర్పించుకోగలిగితే నీ వెనకాల అనేక మందిని దేవుడు నడిపించబోతున్నాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. లేదు నా బ్రతుకు నా ఇష్టం అనుకొని విచ్చలవిడిగా తిరిగితే, నేను ఈ మాటలు అనకూడదు కానీ అంటున్నాను, ఏమనుకోవద్దు. మొన్నటికి మొన్న వైజాగ్లో పెద్దవాళ్ళు తీరని ఒకటి ఉంది. అక్కడ ఒక ఆయన ఆటో నడుపుకుంటారు. అయితే వాళ్ళ పిల్లోడు అడుగుతున్నాడంట, నానా నాకు 2,50,000 రూపాయల బండి కావాలి. ఎంత బండి? ఎరా నీకెందుకు అసలు? నువ్వు ఏం పోటడ్డావని నీకు బండి కావాలి అసలు? 19 ఏళ్ళు ఉన్నాయి నీకు. చెల్లి షుగర్ అంట, థైరాయిడ్ అంట ఆ పిల్లకి. నెల ఆ పాపకి మందులే వేయాలా, లేకపోతే వాళ్ళ కొడుకు కొన్నమన్న 2,50,000 ఎట్టి బండి కొనాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకి 500 రావడమే గగనం కింద ఉంది ఆటో డ్రైవర్ గారికి. ఏదో రకంగా పిల్లల్ని పెంచి పోషించాలనుకుంటుంటే 2 నెలల నుండి అడుగుతున్నాడంట, దశమి నాడి కల్లా నాకు బండి కొనకపోతే చచ్చిపోతానంటాడట. ఏనాటికి? దశమి నాటికి బండి లేకపోతే చచ్చిపోతానంటే ఇక 2 నెలలు బట్టి అదే గొడవ. సరే 50,000 ఎక్కడో అప్పుకు తెచ్చాడు, డౌన్ పేమెంట్ కట్టి 2,50,000కి ఇదిగో మిగిలిన 2 లక్షలు నెల ఈఎంఐ కడతానని జాగ్రత్తగా ఒప్పుకొని తీసుకుని వచ్చి బండి ఎత్తే ఇప్పుడు నాన్న దేవుడైపోయాడు. బండి వేసుకుని బయటికి వెళ్ళాడు. మధ్యరాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది, అయ్యా పలానా అబ్బాయి వాళ్ళ నాన్నగారు మీరేనా? అవునండి, మీ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాడు, సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, చివరి చూపు చూసుకోవడానికి రండి అని చెప్పారు. ఇదిగో అదే కేజీహెచ్ మంచం మీద ఉంటే చెయ్యి రూపోయింది. నానా నొప్పి వచ్చేస్తుంది నాన్న, చెయ్యి అలా కదిపాడు. ఉన్న పళంగా ఎగూపిరి వచ్చేసి ఉన్న పళంగా చచ్చిపోయాడు. 19 సంవత్సరాల కుర్రోడు ఆయుష్ అంతే ఉందా? అలాగుందని సరిపెట్టేసుకోవాలా? లేదు 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 లేదు. చేతులారా జీవితాన్ని ఏం చేశాడు? నాశనం చేసుకున్నాడు. సిలువ మోయండ్రా అంటే నష్టంగా అనిపిస్తుంది. ఏం కావాలి? ఎంజాయ్మెంట్ కావాలి. ఆడు తిరుగుతున్నాడు, వీడు తిరుగుతున్నాడు, ఆ అమ్మాయి వెనకాల, ఈ అమ్మాయి వెనకాల. జీవితం అది కాదు. జీవితం విలువ వేరే ఉంది. అది నువ్వు సిలువ దగ్గరికి వస్తే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎన్నో జీవితాలు ఇదిగో ఇలా పడిపోయి ఉన్నాయి, పడిపోయిన బలిపీఠాలుగా ఉన్నాయి. ఈరోజు నా దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన చోటే మరలా నా దేవుడిని నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియ తల్లి, ఒక మాట వినండి. ఏలియా వచ్చాడు, ఒక మాట చెప్తున్నాడు, అయ్యా ఇంకెంతకాలమని నీ వల్ల కరువు అనుభవిస్తారు ఈ ప్రజలు. నీ వల్ల ఊరు ప్రజలందరూ యెహోవాకు కొంత దండం పెడుతున్నారు, బయలుకు కొంత దండం పెడుతున్నారు. వద్దయ్యా, ఇలాగా నువ్వు యెజబేలు మాట విని దేశానంతటినీ భ్రష్టపరిచేశావు. నో, ఇలా వద్దు. ఈరోజు అయితే యెహోవా దేవుడైతే ఆయన నమ్మాలి, బయలే దేవుడైతే బయలే నమ్మాలి అని అంటే, సరే మరి ఏం చేద్దాం? కర్మేలు కొండ మీదకి వెళ్దాం. అటువైపు 450 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అషేరాదేవి ప్రవక్తలు, మొత్తం 850 మంది అట్టున్నారు. ఇటు ఒక్కడే ఉన్నాడు, దేవుడైన యెహోవా పక్షంగా ప్రవక్త అయిన ఏలియా. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినండి. నీ కాలేజ్ అంతా ఒక్కవైపు ఉండని, నువ్వు ఒక్కడివి దేవుని కొరకు నిలబడగలగాలి ఆ ప్రాంతంలో. హల్లెలూయా. ఒక షడ్రక్, ఒక మెషక్, ఒక అబేద్నెగో లాగా దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఇక్కడ లేచుదురుగాక. ఒక దానియేలులాగా నిలబడే వాళ్ళు లేచుదురుగాక. అలాంటి ఆత్మ రోషం ఈ రాత్రి నీలో పుడితే నిన్నే నిలబెట్టుకొని నీ ప్రాంతాలను నా దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్.
ఒకవేళ నీ వల్లే నీ ప్రాంతంలో కరువు ఉందేమో, నీ కుటుంబం దౌర్భాగ్య పరిస్థితులు అనుభవిస్తుందేమో, ఒకవేళ నువ్వే ఆహాబులా కాకుండా ఏలియా లాగా మారగలిగితే నీ ఇంటి మీదకి వచ్చిన కరువు కొట్టివేయబడబోతుంది, నీ ఇంటి మీదకి వచ్చిన శాపం కొట్టివేయబడబోతుంది, నీ ఇంటి మీద ఉన్న ప్రతి దారిద్రత తొలగిపోబోతుంది. నా దేవుడు మరలా దీవెనతో నింపబోతున్నాడు. నమ్మినోళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడుతుంది. దేవుని బిడ్డలారా, ఎస్ మై గాడ్ వానా లిఫ్ట్ యూ బ్యాక్. నా దేవుడు మరలా నిన్ను తిరిగి లేపాలనుకుంటున్నాడు. నువ్వు నిలబడితే నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏలియా మిగిలిన వాళ్ళందరూ పాడైపోయారు, నాకెందుకు అనుకున్నాడా? లేదు. వాళ్ళందరూ పాడైపోయినా నేను మాత్రం దేవుని కొరకు నిలబడతాను. ఆమె ఒక మాట మీకు చెప్పనా, అందరూ మోకాళ్ళు వేస్తే నేనేస్తాను, నువ్వు గొప్ప ఏముంది? అందరూ సువార్త చెప్తే నేను చెప్తాను, నీ గొప్ప ఏముంది? అందరూ సాక్ష్యాలు చెప్తే నేను చెప్తాను, గొప్పే ఉంది? అందరూ దైవ కార్యాల కొరకు ఇదిగో సమర్పణ కలిగి ఇదిగో తమ స్థిరాస్తులు అమ్మి దేవుని కొరకు ఇస్తే నేను ఇస్తాను, అదేముంది అసలు? నేను అవంటాను తెలుసా, నీ అడుగు మొదట పడాలి, నువ్వు ప్రభు కొరకు మొదట నిలబడాలి, నీ సమర్పణ మొదట దేవునికి కనబడితే నిన్ను బట్టి అద్భుతాలు చేయబోతున్నాడు నా దేవుడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో మొదటి మోకాలు నీదై ఉండాలి. నీ పేటలో ఇదిగో ఒకవేళ ప్రార్థనకు వచ్చే టైం కొంతమందికి ముగింపు ప్రార్థన లోపల ఎప్పుడో గప్పుడు వచ్చేద్దాంలే అనుకుంటారు. అలాగనుకొని పెళ్ళికి వెళ్తే ఏమైనా ఉంటాయో భోజనాల్లోని? మనలో మనమాట. మొదటి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు యేసయ్య పక్కన కూర్చుంటారంట. ఎక్కడ కూర్చుంటారు? ఇక మీదట ఇప్పుడు ఎలాగైపోయింది, ఇక మీదటన్నా మొదటి ప్రార్థన కంటే ముందు వచ్చి ఇక్కడ పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని పని అంటే భుజాలకు ఎత్తుకునే వాళ్ళు కావాలి, భుజాల మీద నుండి బరువు దింపేసుకునే వాళ్ళు వద్దు. రెండు రకాల వ్యక్తులు ఉంటారండి, తప్పుగా అనుకోకండి, ఇలాగ అన్నానని. కాడి ఎద్దు అనండి ఒకసారి, అచ్చోసిన ఆంబోతు అనండి. అయ్యో నవ్వకండి, రెండు ఎద్దులే. ఒకటేటి కాడి ఎద్దు, రెండోది అచ్చోసిన ఆంబోతు. కాడెద్దు ఏం చేస్తుంది? అచ్చోసిన ఆంబోతు ఇదే పని. ఏం చేస్తావురా తమ్ముడు అని అడిగితే మొన్న ఒక కుర్రన్నాడు అంటాడు, అన్నయ్య 10th అయిపోయిందన్నయ్య, ఇప్పుడు టీటీటీ చేస్తున్నానన్నయ్య అన్నాడు. టీటీటీయా? ఏంటి తమ్ముడు టీటీటీ? తినడం తిరగడం, పనికొచ్చేది ఏదో ఒకటి ఉండాలి మన జీవితంలో. ఇదిగో ఏ పని లేదా, కనీసం ప్రార్థన అనే పెద్ద పని చేయడం మొదలెట్టు. నీ కుటుంబం నువ్వు నిలబడతావు, నీ ద్వారా నీ కుటుంబం నిలబడుతుంది, నీ కుటుంబం ద్వారా నీ ప్రాంతం కూడా నిలబడుతుంది. ఆమేనందమా? హల్లెలూయా. ఏలియా ప్రార్థనాపరుడు, హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే వాళ్ళ ద్వారా నీ చివరి దినాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. నీ ఇంట్లో గంటల తరబడి ప్రార్థన చేసే ఒక స్త్రీగా నువ్వు మారు, నీ ఇంట్లో పురుషుడు సంపద మారబోతుంది, నీ ఇంట్లో కొడుకు చదువు మారబోతుంది, నీ బిడ్డ బ్రతుకు మారబోతుంది, నీ అల్లుడు మనసు మారబోతుంది. ఇదిగో నీ ఏరియాలో కరుడు కట్టిన రౌడీ షీటర్లు కూడా కదిలి సంఘానికి రాబోతున్నారు. హల్లెలూయా. కాతేర్ అనే ప్రాంతంలో సేవ చేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక సారా దుకాణం ఉండేది. ఆ సారా దుకాణంలోనే ప్రార్థన ఇట్టి ఉండే. ఆల్ నైట్ ప్రేయర్ చేయడం మొదలెట్టాను, ప్రభువా ఈ సారా దుకాణాలు పోవాలని. నమ్మండి దేవుని బిడ్డలారా, సంవత్సరం పాటు ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తే 12 సారా దుకాణాలు దేవుళ్ళు లేపేశాడు. హల్లెలూయా. సారా దుకాణాలు కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కావాలా? పోవాలన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ తేండి. హల్లెలూయా. సారా బతుకులు పాడు చేస్తుంది, బ్రాందీ షాపులు బ్రతుకులు పాడు చేస్తున్నాయి, కుటుంబాలని నాశనం చేస్తున్నాయి. అలాంటి మన ప్రాంతాల నుండి దూరం అయిపోవునుగాక. హల్లెలూయా. వ్యభిచార గృహాలు ఎత్తివేయబడిపోవునుగాక. దేవుడికి ఇష్టం లేని కార్యాలు జరిగే ప్రతి పేకాట స్థలాలు లేకుండా అయిపోవునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా.
దేవుని సంగమాయిక నా మాటల చివరకు వచ్చాను. ఏలియా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అటువైపు వాళ్ళకు ఒక ఎద్దునిచ్చారు, ఇటువైపు ఉన్న ఏలియాకు ఒక ఎద్దునిచ్చారు. 450 మంది ఒకవైపు, ఒక్కడు ఒకవైపు. చూడండి చూడండి చూడండి. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే కొంతమంది అంటున్నారంట, ఎందుకన్నా అంత ఎక్కువ ప్రార్థన చేస్తావు? నీ మీద దుష్టుల యొక్క అటాక్, సాతాను యొక్క అటాక్, ఇదిగో పాతాళం యొక్క అటాక్ నీ మీద ఎక్కువగా ఉంటుందన్నా అని అంటుంటే దైవజనుడు అంటున్నాడంట, ఇదిగో పాతాళములో ఉన్న ప్రతి దురాత్మ వచ్చిన మీదకి రాని, కానీ నేను మోకాళ్ళ మీద దిగనని చెప్తున్నాడంట. ఎందుకో తెలుసా? మోకాళ్ళు వేసేవాడికి పాతాళలోకపు ఇదిగో శక్తులు కూడా ఏమాత్రము ఏమీ చేయలేవు దేవుని బిడ్డలారా. ఎందుకో చెప్పనా? ప్రార్థన చేసేవాడి మీద దేవుని శక్తి దిగి వస్తుంది. ప్రార్థన చేసే వానితో దేవుడు ఉంటాడు. ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ కుటుంబం కొరకు అని పనిచేస్తున్న ఆకాశ మండలంలో పనిచేస్తున్న దురాత్మల సమూహాలు రాలిపోబోతున్నాయి. వాటి ప్రభావం తొలగిపోబోతుంది. హల్లెలూయా. నీ భర్త నిలబడి చేస్తుందేమో దురాత్మ, నీ బిడ్డ నిలబడి చేస్తుందేమో చీకటి శక్తి, అన్న నీ భార్యనే పట్టుకొని పీడిస్తుందేమో చీకటి శక్తులు. ఏమీ ఫీల్ అయిపోకు. గట్టిగా మోకాళ్ళేసి ఇంట్లో ఎలుగెత్తి ప్రార్థన చేయడం మరలా ప్రారంభించు. అవతల ఎంత ఎక్కువ శక్తి ఏలుబడి చేస్తున్నా నీ పక్షంగా నిలబడిన వాడు ఈ లోకంలో ఉన్న అందరికంటే గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. అన్న అటేపు 100 మంది ఉన్నారన్నా, అటేపు 1000 మంది ఉన్నారన్నా, అటేపు 1,00,000 మంది ఉన్నారన్నా, ఒక్క మాట చెప్పనా, నీతో ఉన్నవాడు లోకములో ఉన్న అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, నా వ్యాధి ఎక్కువైపోయిందండి, నా బాధ ఎక్కువైపోయిందండి, నా అప్పులు ఎక్కువైపోయినాయండి, నా ఇంట్లో సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయండి. ఇదిగో పెరిగిపోతున్నాయని 10 రోజులు మాట్లాడినా అలాగే ఉంటాయి. వాటి నిమిత్తమై మోకాళ్ళు వేసి ఏం చేయాలి? ఎస్, ప్రేయర్ కెన్ చేంజ్. మొన్న మా మందిరానికి రారు వాళ్ళు, కానీ వేరే చర్చ్కి వెళ్తారు. మా చర్చ్లో 40 రోజులు ప్రార్థనలు జరుగుతుంటే సాయంకాలం మాటలు ఆయన పని అయిపోయాక ఎవరో చెప్తే ప్రార్థనకు వచ్చాడు. వస్తున్నాడు, పాపం ఆయన అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడ బాధ వచ్చేస్తుంది ఆయనకి. ఏంటి పరిస్థితి అంటే, ఆయన ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఒక రోజు చెప్తున్నాడు, అయ్యా పాస్టర్ గారు, పని చేసుకోలేకపోతున్నానండి, ఈ నడుం దగ్గర సమస్య వచ్చింది. ఏంటి సమస్య? ఎస్, ఆయన పేరు సత్యబాబు గారు. నడుం దగ్గర సమస్య వచ్చింది. ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఏం చేయలేదు, అలాగ ఉన్నాను నిలబడి ప్రార్థన చేస్తుంటే ఒక భయంకరమైన చీకటి శక్తి అతను వదిలేసింది. అక్కడే అలా తిరిగేస్తున్నాడు ఆయన. నేనేం చేయలే, తొయ్యలే, ఏమి చేయలే. దేవుని శక్తి ఆయన తాకింది. అతను అలా దొర్లుతూ ఉన్నాడు అక్కడ చర్చిలో, ఆ చాపల మీద దొర్లుతూ ఉన్నాడు. అయితే కొంతసేపటికి లేచాడు. లెగిసి ఆయన అంతటా ఆయన మరల నా దగ్గరికి వచ్చాడు. ఏం బ్రదర్ ఎలా ఉందని అడిగాను. ఆయన అంటాడు, పాస్టర్ గారు, ఏదో నాలో నుండి తీసేసి బయటికి వెళ్ళిపోయినట్టు నాకు ఇప్పుడు చాలా బాగుందండి అన్నాడు. మొన్న చర్చ్కి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. 8 నెలలుగా బాధపడుతున్నాను, ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, పోషించడానికి ఇంకా వేరే దారి లేక ఒకరోజు పనికి వెళ్తున్నాను, 2 రోజులు ఆగుతున్నాను, మరలా వెళ్తున్నాను, మరలా బాధపడుతున్నాను. కానీ మొన్న వారం దేవుని మందిరానికి వచ్చాను. ప్రార్థనలో నాలో ఉన్న చీకటి శక్తులన్నీ దూరం అయిపోయాయి. ఇదిగో నేను మా భార్య ప్రార్థన చేద్దామంటే చెయ్యననివ్వండి, నేను చేసుకుంటానులే మీరు చేసుకోండి అనివ్వండి. మోకాళ్ళు వేద్దాం, బైబిల్ చదువుదామంటే కాదనివ్వండి. కానీ ఇప్పుడు నాకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, నాకు బైబిల్ చదవాలనిపిస్తుంది, దేవుని పని చేయాలనిపిస్తుంది, కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకో చెప్పనా? ఒక మాట వినండి. అవతల వ్యక్తిలో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి, మాలో దేవుని శక్తి పనిచేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఆండ్రూస్ గొప్పోడని చెప్పడానికి ఇక్కడికి రాలే. నువ్వు కూడా ప్రార్థనలో గడపడం మొదలెడితే నీ ఇంటికి నిన్ను కూడా దేవుడు ఒక ఏలియాలా చేయబోతున్నాడు.
నిన్నే ఇదిగో నీ ప్రాంతానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. ఎవరో చేస్తారని చూసేది కాదు. ఈ తరంలో ఒక్కొక్క ఏరియా కొరకు ఒక్కొక్క ఏలియా లేచునుగాక. హల్లెలూయా. ఎస్, నీ కాలేజ్ కొరకు నువ్వు నిలబడాలి, నీ ఇదిగో ఆఫీస్ కొరకు నువ్వు నిలబడాలి, నీ పొలం కొరకు నువ్వు నిలబడాలి, నీ పేట కొరకు నువ్వు నిలబడాలి, నీ కాలనీ కొరకు నువ్వు నిలబడాలి. నేను అంటాను మా సంఘంతో, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క వీధి దీపంలాగా మారిపోవాలి. హల్లెలూయా. ఇదిగో నీ వీధిలో ఉన్న వాళ్ళకి నువ్వే ఒక దిక్సూచిగా మారి దేవుని మందిరానికి నీ ద్వారా వాళ్ళు రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వాళ్ళు రావాలి, దేవుని వాక్యం వినాలి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు తమ జీవితాలు మార్చుకుని వెళ్ళాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎస్, చాలా భయంకరమైన ఈ చీకటి శక్తులు ఇదిగో బయలు దేవుడని, యెహోవా కూడా దేవుడని ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉంటే, ఇప్పుడు ఏలీ అంటున్నాడు మీరే తీసుకోండి మొదటి చేత్తు. వధించారు, బలిపీఠం మీద పెట్టారు. ఇప్పుడు బయలుకి పొలుదనాలు పెడుతున్నారు. పెట్టనే ఉదయం నుండి సాయంకాలం వరకు. ఇదిగో సూర్యుడు అస్తమించే సమయానికి ముందు ప్రాతకాలం ఏమండి సంధ్య వేళలో దేవుడికి బలి అర్పించే నైవేద్యం అర్పించే టైం వచ్చేసిందంట. అప్పటి వరకు కూడా ఇంకా అలాగ ధనాలు పెడుతూనే ఉన్నారు, రక్తాలు వచ్చి ఇలా చీరుకుంటానే ఉన్నారు, ఇదిగో డప్పులు కొడతానే ఉన్నారు. ఎన్ని చేస్తున్నా పైనుండి ఒక్క ప్రత్యుత్తరం కూడా రాలేదు. అయితే ఇక ఏలీ అంటున్నాడు నిద్రపోతున్నాడేమో, అవుట్కి వెళ్ళాడేమో, ఓసారి లేపాలేమో. వాళ్ళకి ఇంకా రోషం వచ్చి ఇంకా పిచ్చి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా సర్లే ఇప్పుడు చూడండి, ఇక ఏలియా టైం వచ్చింది, చాలులే ఇంక టైం అంత తినేస్తాడు మీరే అని ఏలియా ఆ పశువును వధించాడు. ఇదిగో మొత్తం దేనికి దాన్ని విడగొట్టాడు. ఇప్పుడు చక్కగా పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరలా తిరిగి నిలబెట్టి కట్టాడు. హల్లెలూయా. ఇదిగో 12 రాళ్ళు ఇశ్రాయేలు పేరు మీద తీసుకుని వచ్చి నిలబెట్టాడు, కట్టాడు, కందకమోట తవ్విచ్చాడు. ఇదిగో దాని మీద ఈ పశువును పెట్టాడు, చక్కగా నీళ్లు తీసుకుని వచ్చి పోసాడు. ఎవరన్నా నీళ్లు పోతే మంట అంటుకుంటుందంటే అంటుకోదు, కానీ పోసాడు. ఇప్పుడు ఆయన నమ్మకం ఏంటంటే మంట కింద నుండి పెట్టేది కాదు, మంట ఎక్కడి నుండి రావాలి? ఎస్, ఈ మాట చెప్పండి గట్టిగా, మంట ఎక్కడి నుండి రావాలి? ఎస్, దేవుని బిడ్డలారా, ఇదిగో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట ఒక్కసారి చదువుతారా? మాట చదివి ప్రార్థన చేసుకోవాల్సిన టైం అయిపోయింది. రండి, రాజుల మొదటి గ్రంథం రెండు దేవుని బిడ్డలారా 18వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. ఇలా చూడండి, నాకు ఆ మాట చాలా ఇష్టం అండి. ఏంటంటే ఏలియా తన గొప్ప కోసం ఏం చెప్పట్లే, మోకాళ్ళు వేసి ఒకటి అడుగుతున్నాడు, అయ్యా నువ్వే దేవుడు అని వాళ్ళకి తెలియాలి, నీ సెలవు చొప్పునే నీ సేవకుడి పనులు చేస్తున్నాడని వాళ్ళకి తెలియాలి అని ఏలియా అలా ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నేను మాట చెప్పనా, చాలా రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనకు జవాబు రావట్లే. చెప్పండి అన్నమాట, జవాబు రావట్లే. కారణం ఏంటి? ఏదో ఉంది. నేనేమంటాను తెలుసా, పడిపోయిన బలిపీఠం మరలా కట్టాలి. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ దేవుడా సహాయం చేయి, దేవుడా నిలబెట్టు, దేవుడా బ్రతికించు, దేవుడా ఆరోగ్యమే, దేవుడా అని ఎన్నిసార్లు అడిగినా బిడ్డా నీకు నేను లెక్కలేను, నువ్వు ఎన్ని దానాలు ఎడితే నేను నీకు మేలు చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సరి చేసుకోవలసిన చోట నువ్వు సరి చేయబడితే, ఈరోజు నువ్వు చేసే చిన్న
చిన్న ప్రార్థన కూడా దేవుడు విని నీ మీదకి కృప దిగి రాబోతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్దామా? ఎస్, చాలామంది ప్రార్థన అంటే చేస్తున్నారు, దన్నాలైతే పెడుతున్నారు, కానీ సరి చేయబడాల్సిన చోట ఎక్కడో నువ్వు పడిపోయి ఉన్నావు, ఎక్కడో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావు. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? బాప్తిసం నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? దైవ కార్యాలంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? దైవజనుల మాటలంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? ఏది నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ పడిపోయిన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సరిచేయి. ఎక్కడ నువ్వు సరిగా లేవో ఇప్పుడు సరిచేయబడు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సరి చేయబడితే వితిన్ మినిట్స్లో దేవుడు చాలా కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు సరి చేయబడడానికి ఇష్టపడితే దేవుడు స్వస్థపరచడం పెద్ద విషయం కాదు, దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు, దేవుడు ఆ కాపురాన్ని సరిచేయడం పెద్ద విషయం కాదు. నువ్వు సరి చేయబడాలని చూస్తున్నాడు ఆయన, నువ్వు స్థిరపరచబడాలని దేవుడు చూస్తున్నాడు. కొంతమంది ఏ గాలి అయితే ఆ గాలి, ఎటంటే అటు. ఈరోజు అలా వద్దు, అలా వద్దు. ప్రార్థన గాలిటు, సీరియల్ గాలటు, సినిమా గాలటు, ఓ అలా 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 వద్దు. ఈరోజు ప్రభువా నీ వైపే ఉంటాను అని ఏలియా నిలబడినట్టుగా నిలబడితే అక్కడున్న ప్రజలంట వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు యెహోవాయే, గట్టిగా చెప్దామా సార్ అన్నమాట, చేతులు పైకెత్తి చెప్దామా, యెహోవాయే దేవుడు, యెహోవాయే. ఇంకోసారి గట్టిగా అన్నాం, యెహోవాయే. ఓ హల్లెలూయా. ప్రజలకు అర్థమైపోయింది ఆయనే దేవుడు అని అర్థమైంది. ఇప్పుడు ఏలియా మోకాళ్ళ మీదకి వచ్చి మరలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వే దేవుడు అని వాళ్ళకి అర్థమైంది అని. అలా ప్రార్థన చేస్తూ పక్కన శిష్యుని అడుగుతున్నాడు, బిడ్డ ఏమన్నా కనబడుతుందా? అయ్యగారు ఏం కనబడట్లే. మరలా మోకాళ్ళ మీదకి వచ్చాడు, ఏమన్నా కనబడుతుందా? లేదయ్యా. అలా 6 సార్లు 7 సార్లు ప్రార్థన చేశాక అంటున్నాడు, అయ్యా ఒక మనిషి అరచెయ్యంత మేఘం కనబడుతుంది అయ్యా. ఇప్పుడు ఏలియా అంటాడు, బిడ్డ ఆ అరచెయ్యి చాలు, దేవుని సూచన కనబడింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు వేగంగా వెళ్ళాలి అని చెప్తూ ప్రచండమైన వర్షం మరలా ఆ దేశం మీద కురిసింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమై ఉన్నాడో ముందు నీకు అర్థం అవ్వాలి. నువ్వు దేవుని వైపు తిరగడం మొదలెడితే ఆటోమేటిక్గా నీ కొరకు ఏం కురవబోతుంది? వర్షం. ఈ పూట నీ కొరకు నా దేవుడు దీవెన వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ కొరకు ఇదిగో కృపగల వర్షాన్ని కుమ్మరించాలనుకుంటున్నాడు. ఒక మాట చివరిగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, చాలామంది 2 తలంపులు, కొంచెం అటు కొంచెం ఇటు. నులివెచ్చని స్థితి వద్దు బిడ్డ, నులివెచ్చని స్థితి వద్దు. అటు వెచ్చగానన్నా ఉండు, లేకపోతే ఇటు చల్లగానన్నా ఉండు. 2 వైపులను ఉండి నులివెచ్చనగా ఉంటే బైబిల్లో లవోదికీయ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, నా నోట నుండి నేను నిన్ను ఉమ్ము వేస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ నులివెచ్చని స్థితి మార్చుకొని నీ బ్రతుకుని నాకు అప్పగించుకుంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వానితో నేను, నాతో వాడు, ఇద్దరు కలిసి భోజనం చేద్దాం. ఉమ్మి వేస్తానన్న దేవుడే నువ్వు మారితే నీతో కలిసి ఉంటానని చెప్తున్నాడు. ఒక మాట అర్థమవుతుందా? తృణీకరించే దేవుడే ఇప్పుడు రా అని కౌగిలించుకుంటానంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ కుమారుడా తప్పిపోయావా, కుమార్తె తప్పిపోయావా, తిరిగిరా. నా దేవుడు ప్రశస్త వస్త్రంతో సిద్ధంగా ఉన్నాడు, ఉంగరం పెట్టబోతున్నాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించబోతున్నాడు, గొప్ప విందు నీ పేరు మీద గ్రామంలో చేయించబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో సిలువ మీద యేసు ఉండి పిలుస్తున్నాడు. ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు. ఈ పక్కన ఉన్న దొంగ, యేసు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అంటున్నాడు. దిగిపోయి మరలా వీళ్ళు అదే దోపిడీ చేద్దామని, దిగిపోయి మరలా వీళ్ళు అదే దొంగతనాలు చేద్దామని. కానీ ఈ దొంగ అంటున్నాడు, ఎరా నీకు నాకు ఇది సరైనదే, కానీ ఆ యేసు నీతిమంతుడురా,
ఆయన ఏ పాపం చేయలేదు, నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తాడు అని చెప్తూ, యేసయ్యా యేసయ్యా మీరు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే, యేసయ్య ఏమన్నాడు తెలుసా? రేపో ఎల్లుండో 10 రోజుల తర్వాత సంవత్సరం తర్వాత అనలేదు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇదిగో ఈరోజు మారు మనసు పొందితే, ఈరోజు నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడితే, ఈరోజే నీ జీవితంలో నూతన కార్యాలు నా దేవుడు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చివరాఖరి మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డలారా. ఎస్, దిస్ ఈజ్ ద లాస్ట్ వర్డ్ ఫర్ యూ. ఇదిగో ఇక్కడ నా ముందు ఒక చిన్న పిచ్చి గీతలు పెట్టిన ఒక కాగితం ఉంది. ఎందుకో పెట్టుకున్నాను మరి నేను ఇందులో. నా కొడుకు ఒక్కొక్కసారి నన్ను బొమ్మలు గీయమంటూ ఉంటాడు, నాకు రాదు సరిగా. ఇవి పిచ్చి గీతల్లాగా ఉన్నాయి, కాగితం అంతా కనబడుతుందా? ఏమన్నా మంచి బొమ్మలు ఉన్నాయి అక్కడ? లేదు, అన్ని పిచ్చి గీతలు, అన్ని పిచ్చి పిచ్చి బొమ్మలు. ఇలాంటి కాగితాన్ని ఎవరు కోరుకోరు. చాలా జీవితాలు ఇలాగ అయిపోయాయి. కానీ ఇలాంటి జీవితం ఈరోజు యేసయ్యకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే, ఇదిగో నా యేసయ్య అలాంటి పిచ్చికి గీతలు పెట్టబడిపోయిన ఆ కాగితం లాంటి నీ జీవితాన్ని మరలా ఒక తెల్ల కాగితంలా మార్చి ఒక నూతన ఆరంభాన్ని నా దేవుడు నీకు మరలా ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ న్యూ బిగినింగ్, ఏ న్యూ బిగినింగ్. ఇదిగో ఒకప్పుడు నేను మీకంటే ఎక్కువ అమ్మాయిలను ఏడిపించాను. నేను ఇంట్లో డబ్బులు తీసేసేవాడిని. నేను అడ్డునామాలు పెట్టుకొని ఇదిగో లోక సంబంధంగా తిరిగినోడిని. విపరీతమైన అపవిత్రత నన్ను ఏలుబడిచే సినిమాలు పిచ్చోడిని. ఈ కళ్ళజోడు అందుకే ఎక్కువ వచ్చేసింది నాకు. చిన్నప్పటి నుండి టీవీ దగ్గర నుండి చూసేవాడిని. ఫేవరెట్ హీరో కోసం ఇదిగో బట్టలు చింపేసుకునేవాడిని. అంత బీభత్సమైన పిచ్చి నాకు సినిమాలంటే. కానీ నా 15వ ఏట నా మంచి యవ్వనాన్ని ఇలాంటి ఒక సభ జరుగుతుంటే చివరాఖరిలో కూర్చున్నాను. ఇవన్నీ మేమే చదివేవాళ్ళం యవ్వన కాలంలో. పోళ్ళు పరిచయం చేసాం మందిరంలో. చివర్లో కూర్చున్నాను, వాక్యం రాసుకుంటున్నాను. దేవుడిని సేవకుడు వాక్యం చెప్తూ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం తీయమన్నాడు. అక్కడ రాసుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవునన్న మాట వినబడుతుంది. నేను అది డైరీలో రాసుకున్నాను కానీ నా చేతుల్లో వణుకుతున్నాయి. షేక్ అయిపోతుంది నా బాడీ, భయం వేస్తుంది నాకు. నేను నా చిన్నప్పటి నుండి చేసిన పాపాలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈ లోపల నరకం ఒకటి కనబడుతుంది. ఈ లోపల నాకు ఒక స్వరంలాగా అనిపిస్తుంది. అది ప్రేరేపణో తెలియట్లేదు, స్వరం అర్థం కావట్లేదు. కానీ నా గుండెల్లో మాత్రం ఒక రకమైన తెలియని భయం వస్తుంది. ఆండ్రూస్, ఎన్నోసార్లు నేను నిన్ను గద్దించాను, ఎన్నోసార్లు నేను నిన్ను హెచ్చరించాను, కానీ నువ్వు నీ బ్రతుకు మార్చుకోలేదు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యూ బీ ఇఫ్ దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్? ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే ఎక్కడికి వెళ్తావు? నరకంలో ఆర్తనాదాలు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి. సిలువలో ఉన్న యేసు నాకు కనబడుతున్నాడు. తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బళ్ళెపోటు. యేసు ప్రభును కొట్టిన కొరడా 12 చీలికలుగా ఉంటుంది. ఇదిగో 1.5 మీటర్ పొడుగు ఉంటుంది, 1/2 మీటర్ పిడి ఉంటుంది, 1 మీటర్ పొడుగు 12 చీలికలు అయిపోయి ఉంటుంది. ఇదిగో రోమా సైనికుడు చాచి పెట్టి కొడుతుంటే యేసు ప్రభు వీపు మీద పడి అది 12 చోట్ల దిగబడిపోయి లాగుతుంటే చీరుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. యేసు ప్రభు ఒకటే మాట అడుగుతున్నాడు, ఆండ్రూస్, ఇంత లెక్క నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నీకు పాపమే కావాలి, లోకమే కావాలి, అపవిత్రతే కావాలనుకుంటే నువ్వు నరకానికి తీసుకెళ్ళిపోతాడు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నరకం వైపు వెళ్తావా, పరలోకం కావాలా అని ప్రభు అడుగుతున్నాడు. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చేస్తుంది. యేసయ్యా, మందిరానికి 2 సంవత్సరాలుగా వస్తున్నాను కానీ నా పాప బ్రతుకు మానుకోలేదయ్యా. పాస్టర్ గారి ముందు నీతిమంతుడిగా నటిస్తున్నాను, దైవజనుల ముందు, సంఘం ముందు మంచోళ్ళ కనబడుతున్నాను, కానీ నా పాపిష్టి బ్రతుకు మంచిది కాదయ్యా అని ఆ రోజు గుండెలు బాదుకుంటూ చిన్న పిల్లోడు పాలు కోసం ఏడుతున్నానండి. చివరిలో దైవజనుడు అడుగుతున్నాడు, మీలో ఎవరికైనా యేసు కావాలా? 2 తలంపుల మధ్యలో ఉన్న నువ్వు ఈరోజు నీ జీవితాన్ని యేసుకిస్తావా అని అడుగుతుంటే చివర కూర్చున్న నేను నడుచుకుంటా వేగంగా బలిపీఠం దగ్గరికి వచ్చేసాను. ఆ రోజు నా పాపిష్టి బ్రతుకంతా పాపాలన్నీ ఒప్పేసుకున్నాను. 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఇంటికి వెళ్ళడానికి. సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను, ఏడుస్తూనే వెళ్తున్నాను.
రాత్రి 10:30, 11 అవుతుంది. ఇంటికి వెళ్ళాక ఇంకెవరితో మాట్లాడబుద్ది అవ్వట్లేదు. అలాగే గదిలో ఉండి ఏడుస్తున్నాను. నా పాపాలన్నీ గుర్తొస్తున్నాయి, ఒకటి. అమ్మాయిలకి 7వ తరగతిలో రోజా పువ్వులు ఇచ్చినాయి, వాళ్ళ మీద రాళ్ళు వేసినాయి, హేళన చేసినాయి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని తిట్టినవి, 1 కాదు 2 కాదు, అన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. చూడకూడనివి చూసినవి, చెయ్యకూడనివి చేసినవి అన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆ రోజు నా హృదయం అంతా తేలికైపోయింది. యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డా నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, వెళ్ళి మీ పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకోమని నా హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతుంది. నమ్మండి, మా దైవజనుడి దగ్గరికి వెళ్ళి కలిసి బాప్తీసం తీసుకున్నాక అప్పటి వరకు ఉన్న నా జీవితం వేరు, ఆ తర్వాత నా లైఫ్నే దేవుడు మార్చేశాడు. నేనున్న స్కూల్, నేనున్న కాలేజ్, నేనున్న ఆఫీస్, తర్వాత దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిస్తే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి దీవెనకరంగా దేవుడు నా జీవితాన్ని మలచడం మొదలెట్టాడు. ఏనాడు అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిన నా జీవితం. నా చిన్నప్పుడు నాకు లివర్ కంప్లైంట్, ప్యాంక్రియాటిస్, అల్సర్స్ ఉండేవి నా 15వ ఏట లోపలే. కానీ అవన్నీ మా పూర్వీకుల శాపం వల్ల వచ్చిన జబ్బులు. రక్షణ పొందిన తర్వాత జబ్బులన్నీ నాలో నుండి వెళ్ళిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఇదిగో అనారోగ్యం తొలగిపోవడమే కాదు, అనారోగ్యం కొరకు నేను రక్షణ పొందలేదు. మరలా చెప్తున్నాను, నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు బోనస్ గిఫ్ట్గా నా శాపాన్ని కూడా కొట్టివేశాడు. ఈ పూట మీకు కూడా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏ అపవిత్రతతో దేవుడి దగ్గరికి వచ్చావో, ఏ 2 తలంపులతో దేవుని మందిరంలో కూర్చుంటున్నావో, ఇదిగో ఈ పూట దేవుడు నీతో చెప్తున్నాడు, లేదయ్యా నాకు లోకం వద్దని లోకానికి నీ వీపును చూపించి యేసుకి నీ ముఖాన్ని చూపించడానికి ఇష్టపడితే నా దేవుడు నిన్ను మరలా ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థనలో ఉందాం. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.